లైటింగ్ చేద్దామండి, క్యాండిల్ వెలిగిద్దాం. మరి క్యాండిల్ వెలిగించడానికి మరి మా పెద్దనాన్న గారిని, అలాగే మా నాన్నగారిని, మా చిన్నాన్ని, మరి అలాగే చిన్నీని అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా ఎవరన్నా మరి వచ్చి వారి పూలు కానీ మరి ఎవరన్నా మీరు స్వీట్స్ కానీ ఏమైనా తీసుకొచ్చినట్టయితే మరి ముందుకు వచ్చి మరి అక్కడ కలిసిగా కోరుతున్నాం. చిన్నది పిలుస్తాను. పాట పాడతా పర్లేదు. బ్లెస్సీ వదిన రండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను
విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా. శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవ, నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవ, నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల జడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవ, నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవ, నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. హల్లెలూయా. చక్కగా పాడి వినిపించినటువంటి సహోదరి గారికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి కీర్తి శేషులు దియ్యన సక్కుబాయి గారు, మరి మా పెద్దమ్మ గారి గురించి ఎవరైనా మాట్లాడాలి, ఒక 2-3 ముక్కలు మాట్లాడాలనుకుంటే కనుక ముందుకు వచ్చి ఒక 5 minutes మాట్లాడుతుందిగా కోరుతున్నాం. మరి ఎవరన్నా మరి మాట్లాడాలని ఆశపడితే కనుక మరి ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. విజయ్ పర్లేదు, 2 నిమిషాలు, 5 నిమిషాలు అప్పటి నుంచి కూడా చెప్పేయచ్చు. పెద్దమ్మ గారు అంటే మా అందరికీ చాలా క్రమశిక్షణ అది ఉన్నది. సో ఆవిడ అందరినీ కూడా ఈక్వల్గా చూసుకునేవారు అన్నమాట. ఆవిడ చనిపోయి సెకండ్
అది జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆవిడ మెమరీస్ అవిని మన మధ్య లేనందుకు చాలా చింతిస్తున్నాను. అందరం కూడా ఉమ్మడిగా ఉండేవాళ్ళము 4 వర్షంలో. అందరినీ కూడా ఈక్వల్గా చూసుకునేవారు మా పెద్దమ్మ గారు. అదేవిధంగా వాళ్ళ డాడీ వాళ్ళు రావడానికి అవ్వలేదు, చెల్లి వాళ్ళు గారు. ఇంకంతకు మించి థ్యాంక్ యూ. ఓకే, మరి డిఏ మధు గారికి చక్కని షార్ట్ అండ్ స్వీట్గా చెప్పినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇంకా ఎవరన్నా కనుక ముందుకు వచ్చినట్లయితే ఇంకా ఎవరైనా మాట్లాడదు. అందరికీ నమస్కారం అండి. గారు 1966 సంవత్సరం నేను 1వ తరగతి చదువుతున్నాను. అప్పుడు చెప్పడానికి మాత్రం వేసుకుంటాను. అది అందరినీ మా నాన్నలో తీసి అందరినీ కలిసి అందరి కుటుంబంలో అందరికీ ప్రేట్గా ఉండేది. చాలా అందరినీ ఆశ్చర్యంగా ఆశ్చర్యించింది. అందరినీ సమానంగా ఉండేది. చాలా కష్టాలు అనుభవించింది. ఆవిడ లేని లోటు, తీరని లోటు. ఇంకా నేను చెప్పదలుచుకోలేదు. ఇంకా ఆవిడ చెప్పాలంటే నేను చాలా దయచేసి ఏమనుకోవచ్చు. నాకు ఏడుపు వస్తుంది. అందరికీ నమస్కారం. మరి ఇంకా ఎవరన్నా చెప్పాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక ముందుకు రావాల్సిందే కోరుతున్నాం. ఓకే, మరి మనం వాక్య సందేశంలోకి వెళ్దాం. మరి ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, మరి అలాగే మరి ఇచ్చినటువంటి పాస్టర్ గారికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసి మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. అతి పరిశుద్ధుడా, ప్రేమగల మా దీపంలోకి తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ సాయంకాలం సమయం తండ్రి వాక్యదానం చేస్తుండగా తండ్రి సహాయం చేయండి తండ్రి. ఇదిగో తండ్రి, మరి వినిన వాక్యం తండ్రి మరి అపవాది ఎత్తుకుపోతుంటా తండ్రి మన మనసులో తండ్రి ఫలింపజేసి తండ్రి నిరంతరంగా ఫలింపజేసి తండ్రి అభివృద్ధి పరిస్థితులు తండ్రి మీ దీవెనతో నింపమని, అలాగే తండ్రి మీ సాక్షిగా జీవించడం గొప్ప ధన్యత అందరికీ దయచేయమని నా ప్రభు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. ఓకే, ఈరోజు మనందరికీ నిజంగా చాలా బాధాకరమైన విషయం కదండి. మరి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మరి కుటుంబంలో ఒక వ్యక్తి మనల్ని వదిలి వెళ్ళిపోవడం అనేది అందరికీ ఎంతో దుఃఖకరమైనటువంటి అనుభవం. మరి మా పెద్దమ్మ గారు కీర్తిశేషులు దీన సక్కుబాయి గారు మరి పరంపరించి 2 సంవత్సరాలు కావచ్చింది. మరి కీర్తిశేషులు అని అంటున్నాను కదా. మరి కీర్తిశేషులు అంటే ఎవరైనా చెప్తారా అసలు కీర్తిశేషులు అని ఎందుకంట? కీర్తిశేషులు అని మనం జనరల్గా మనం చెప్తూ ఉంటాం చనిపోయిన వారి గురించి. అసలు కీర్తిశేషులు అంటే ఏంటి, అసలు దాని అర్థం ఏంటి? మనందరికీ తెలుసు, చనిపోయిన వారికి అది ఉపయోగిస్తున్నాం మనం. కానీ మరి కీర్తిశేషులు అంటే నేనే చెప్తాను, ఎవరు మరి చెప్పడానికి రెడీ లేనంటారు. ఓకే, సో కీర్తిశేషులు అంటే కీర్తి అంటే మనందరికీ తెలుసు కదండి, చేసినటువంటి మంచి పనులని జ్ఞాపకం చేసుకోవడమే కీర్తి. మరి చేసినటువంటి మంచి పనులని జ్ఞాపకం చేసుకోవడం అది శేషించిన వారు అంటే కీర్తిశేషులు అంటే శేషించిన వారు జ్ఞాపకం చేసుకునేటువంటి మంచి క్రియలను అన్నమాట. అంటే మరి ఈ రోజు మనం అందరం ఇలాగా కూడుకుని మరి విన్నాం కదండి.
మనం చిన్న అంటే మనం చెప్పడానికి మరి మా నాన్నగారు కూడా చాలా దుఃఖంతో నిండిపోయి మరి పెద్దగా చెప్పలేకపోయారు చాలా వరకు కూడా మనందరికీ తెలుసు. సో ఇలాగ వారి గురించి మనం వాళ్ళు చేసినటువంటి మంచి పనుల్ని మనం శేషించిన వారు ఎవరంటే మనమేనండి. శేషించిన వారు మరి వాళ్ళ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి గురించి చేసినటువంటి మంచి పనుల్ని ధ్యానించుకుని మరి మనం కృతజ్ఞతగా మనం వాటిని మనం అందరితో చెప్పడం అది కీర్తి శేషుడు అనమాట. సో కీర్తి శేషుడు అనేది మనం ఈ రోజున మనం చూసాం కదా. మరి జనరల్గా మరి చనిపోయిన తర్వాత చాలామంది అనుకునే ఇంకొక మాట ఏంటంటే రెస్ట్ ఇన్ పీస్. మరి రెస్ట్ ఇన్ పీస్ అంటే ఏంటంటే మనందరికీ తెలుసు కదా. రెస్ట్ ఇన్ పీస్ అంటే ఈ సోల్ మే రెస్ట్ ఇన్ పీస్ అంటాం. అంటే మరి చనిపోయిన తర్వాత ఆత్మ రెస్ట్ అంటే ఆత్మకి మనశ్శాంతి కలుగు చేయునుగాక అని మనం దేవుణ్ణి వేడుకుంటాం కదండి. మరి ఆత్మకి మనశ్శాంతి అంటే మనం అందరం నమ్ముతున్నామా? ఆత్మ ఉందని నమ్ముతున్నామా? ఉందా? ఆత్మ లేదన్నవాడు చేయిపోయగెత్తండి. ఆత్మ లేదన్నవాడు చేయిపోయగెత్తండి. సరే, ఆత్మ ఉందన్నవాడు చేయిపోయగెత్తండి. ఓకే, చాలా తక్కువ మంది ఉన్నారు ఆత్మ. ఓకే, సో ఆత్మ, మరి నా ఆత్మని ఎవరైనా చూడగలుగుతారా? నా ఆత్మని ఎవరు, మీ ఆత్మ నేను చూడగలుగుతానా? కానీ ఆత్మ అనేది ఉంది మనకు. మనం చూడలేని చాలా ఉన్నాయి. మనం సైన్స్ పరంగా ఆలోచిస్తే కనుక మనం సింపుల్గా చెప్పుకోవాలంటే గాలిని మనం చూడలేము. ఇంకా చాలా మరి ఎక్స్రేస్ కానీ గామా రేస్ కానీ ఇంకా చాలా ఉన్నాయి మన సృష్టిలో చూడాల్సినవి. మరి చాలామంది ఆ ఎక్స్రేస్తో కట్ చేస్తుంటారు. ఆ రేస్ అనేది కనబడగానే అక్కడ కట్ అయిపోతుంది. అంటే దాని యొక్క పవర్ అనేది ఉంది. అంటే మనకు కనిపించనివి ఎంతో మహాశక్తి ఈ సృష్టిలో దాగి ఉంది, కానీ అది మనకి కనిపించినంత మాత్రాన లేదని చెప్పలేం. మరి సైన్స్ కూడా మరి ఆత్మను ఒప్పుకుంటుందా అంటే ఆత్మ ఉందని ఒప్పుకుంటుంది. దానికి ఒక రుజువుగా ఏం చేశారంటే, చాలామంది మీలో తెలుసు అని అనుకుంటున్నాను, మరి చనిపోయిన తర్వాత ఒక మనిషిని వెయిట్ చూశారంట. సరే, చనిపోతున్నటువంటి ఒక మనిషి కూడా ఆ యొక్క మనిషి ఆల్మోస్ట్ చనిపోతాడు అనగా ఇంకా వెయింగ్ మిషన్ మీద పెట్టి వెయిట్ చూస్తున్నారనమాట. సో ఆల్రెడీ మరి చనిపోయిన తర్వాత ఒక వెయిట్, చనిపోయిన తర్వాత ఒక వెయిట్ తేడా ఉన్నట్టు గమనించారు. ఎన్ని గ్రామ్స్ అంటే మిల్లీగ్రామ్స్, చాలా కొన్ని మిల్లీగ్రామ్స్ వెయిట్ తగ్గిపోయాడని సైన్స్ ఒప్పుకుంది. సో దీన్ని బట్టి ఆ మిల్లీగ్రామ్స్ ఎక్కడ తేడా వచ్చింది అని వారు ఆలోచిస్తే కనుక వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనిషికి ఆత్మ అనేది ఉందని, ఆత్మ ఎప్పుడైతే మరి వదిలి వెళ్ళిపోతుందో మనిషిలో ఉన్నటువంటి ఏంటండి వెయిట్ అనేది మిల్లీగ్రామ్స్ అనేది తగ్గుతుంది అని సైంటిఫికల్గా కూడా ఇది ప్రూవన్ అయింది. సో మనం నమ్మాలి, ఆత్మ అనేది మనం ఉంది. ఖచ్చితంగా మనిషికి బ్రతకడానికి ఏంటండి ప్రాణం ఆధారం. ప్రాణంతో పాటు మరి ప్రాణానికి మూలం ఏంటండి రక్తం కదా. మరి ఆ రక్తం మనం చేస్తున్న ప్రతి పాపం కూడా రక్తం అనేది రికార్డ్ చేస్తుంది అన్నమాట. మనం చేతులతో చేసే పాపాలు, మన చూపులతో చేసే పాపాలు, మన తలంపులతో చేసే పాపాలు, మన కాళ్ళతో చేసే పాపాలు కూడా మనం నమ్ముతున్నాం. ఈ రోజున మనం ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చెప్పి అది రికార్డ్ అది మనం యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి మనల్ని. అలాగే ఐరిష్, మన కంట్లో ఉన్నట్టు ఐరిష్ యూనిక్గా చేయడానికి. మరి మనం నోటితో కూడా పాపాలు చేస్తూ ఉంటాం, ఒకళ్ళని బాధ పెడతా ఉంటాం అనరాని మాటలు. మరి ఆ మాటలు కూడా ఎక్కడికి వెళ్తాయి అంటే దానికి కూడా రికార్డు ఉందండి. దానికి నోటి మనం ప్రతి ఒక్క మనిషి నాలుక మీద ఉన్నటువంటి ఒక ప్యాటర్న్ యూనిక్గా ఉంటుందంట. ఒకరికి ఉన్నటువంటి ఆ నాలుక మీద ఉన్నటువంటి ప్యాటర్న్ ఎవరికి ఒకలా ఉండదు. కాబట్టి ప్రతిదీ కూడా మన కాళ్ళు అరికాలు మనం చేస్తున్న ప్రతి పాపం కూడా సృష్టిలో రికార్డ్ అవుతుంది. మరి ఆ రికార్డ్ అయింది మన యొక్క ఆత్మలో బంధింపబడి ఖచ్చితంగా మన ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే, మరి ఇందాక మనం చూసాం కదా రెస్ట్ ఇన్ పీస్. మరి నిజంగా దేవుని నమ్ముకున్న వాళ్ళు యొక్క ఆత్మ నిజంగా రెస్ట్లోకి వెళ్తుందంటే, మరి నమ్ముకోలేనటువంటి వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే వేదనకరమైనటువంటి ప్రదేశం. మీ అందరికీ తెలుసు నరకం అని. సో మరి దేవుని నమ్ముకున్న వాళ్ళ ఆత్మ మరి పరదేశంలో మరి అక్కడ నెమ్మది గల ప్రదేశం మరి ఉంటుంది. అది కూడా భూమి కంటే గొప్ప గ్రహం అన్నమాట. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉంటారు. మరి ఎప్పుడైతే మనం యేసు ప్రభు వారిని నమ్ముకుంటామో మన ఆత్మకి రక్షణ అండి. ఆత్మకి రక్షణ అంటే చాలామంది మేము యేసు ప్రభు వారిని నమ్ముకున్నామంటే మాకు రక్షణ వచ్చింది అంటారు. రక్షణ అంటే భౌతిక రక్షణ కాదండి, ఆత్మకి రక్షణ. మనకి భూమికి ఒక
ఆకర్షణ ఎలా ఉందో, చనిపోయిన తర్వాత ప్రతి పాపి అంటే ప్రతి మనిషి పాపే. పాపం చేయకుండా ఏ మనిషి లేడు, అందరూ పాపులే. అందరూ పాపులే, మరి ఏ భేదం లేదు, అందరూ పాపులే. కాబట్టి మరి ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్షణ మనం పొందలేకపోతున్నాం. కానీ ఆయన ఒక కృప వరమును బట్టి మనం ఈ రోజున మనం రక్షించబడి మన ఆత్మకి ఒక రక్షణ, మీరు ఒక అరటిపండు తీసుకున్నారంటే ఒక రక్షణ. దేవుడు సృష్టించిన ప్రతి పండులోని, వెజిటేబుల్లోని, విత్తనంలోని, ప్రతి కార్యంలోని, చెట్టులోని, మనిషిలోని చర్మం రక్షణ, ప్రతి దానికి రక్షణే. మరి ఆత్మకి కూడా రక్షణ. మరి మనం చనిపోయిన తర్వాత మనం చేసుకున్న ప్రతి మనిషి పాపే కాబట్టి మరి ఆ ఒక్క పాపాన్ని బట్టి మన ఆత్మ పైకి వెళ్ళాల్సింది పోయి, అంటే పైన ఎవరున్నారు? పైన దేవుడు ఉన్నాడు. మరి భూమి అంతరిక్షంలో అలాగా వేలాడుతూ ఉంటే ఆ పైన దేవుడు ఉంటే, ఆ భూమి కింద ఉన్నటువంటి ప్రదేశం అంతా పాతాళం. ఆ పాతాళం కింద ఉన్నటువంటి ఒక ప్రదేశం, ఒక భూమి లాంటి గ్రహం పరదేశం. దాని పక్కనే ఒక పెద్ద నరకం లాంటి ఒక పెద్ద గోళం అన్నమాట, సూర్యగ్రహం లాంటి పెద్ద గోళం. మరి ప్రతి ఒక్క ఆత్మకి కూడా మరి ప్రకటన గ్రంథంలో మరి పాపాత్ముల ఆత్మ నరకం ఆకర్షించుడని ఉంటుంది. అంటే మనం ప్రతి మనిషి పాపే కాబట్టి మనం ఎక్కడికి పోతున్నామంటే మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాల్సినది పోయి మన పాపాన్ని బట్టి మనం పాతాళ లోకంలోకి దిగజారిపోయి మన ఆత్మ నరకంలోకి పడిపోతుంది. సో మరి నరకంలో పడకుండా ఉండాలంటే ఆ ఆత్మకి ఏం కావాలంటే రక్షణ ఉండాలి, ఒక రక్షణ వ్యవస్థ. మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ ప్రయాణిస్తున్నాం అంటే బస్సులో వెళ్తాం, మనకి రక్షణ వ్యవస్థ ఏదండి? బస్సే కదా. ఇక్కడి నుంచి మనం ఫ్లైట్లో అమెరికా వెళ్తున్నాం అనుకోండి, రక్షణ వ్యవస్థ ఏది? ఫ్లైటే కదా, ఫ్లైట్. మరి మనం ఎవరు నమ్ముతాం? ఫ్లైట్ నడిపేవారిని నమ్ముతాం, ట్రైన్ నడిపేవారిని నమ్ముతాం, బస్సు నడిపేవారిని నమ్ముతాం. మరి మనకు తెలియదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు అనేది, డెస్టినేషన్ మనకు రూట్ తెలియదు. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలంటే మనకు రూట్ తెలుసా? మనకి రూట్ తెలియదు. మరి మన ఆత్మ భూమి నుంచి ఒక్కసారి అలా పాతాళంలోకి దిగిపోతున్నప్పుడు మరి మనం ఎక్కడ నెమ్మది గల ప్రదేశం ఉన్నటువంటి పరదేశంలో దేవుణ్ణి ఏర్పరిచినప్పుడు ఆ ప్రదేశంలో పడకుండా మన ఆత్మకి దేవుడు ఒక రక్షణ వ్యవస్థ ఏర్పరిచాడు. మరి ఆ రక్షణ వ్యవస్థ ఎవరి ద్వారా వస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యొక్క రక్తంలో మనం చేసిన పాపాలన్నీ ఉప్పుకుని కడగబడినప్పుడు మన ఆత్మకి రక్షణ వస్తుంది. కాబట్టి మన ఆత్మ ఎప్పుడైతే విడిపోయిందో ఖచ్చితంగా మనం ఆత్మ ఎక్కడ చేరుతుందంటే మరి ఖచ్చితంగా పరదేశం, భూమి కింద ఉన్నటువంటి పరదేశం. మరి మనకి ఇక్కడ చంద్రుడు కనబడుతున్నాడు కదా అని చెప్పేసి ఇక్కడి నుంచి మనం రాకెట్ వేసుకుని వెళ్ళలేం కదా. అలాగే ఎక్కడ కనబడలేనటువంటి ఒక అంతరిక్షంలో ఉన్నటువంటి బయట అంతరిక్షం అవతల మరి నరకం అనేది ఉంది. మన ఆత్మకి తెలియదు ఎక్కడ ఎలా ప్రయాణం చేయాలన్నది. యేసు ప్రభు వారిని నమ్ముకుంటే ఖచ్చితంగా మనకి ఒక రక్షణ వ్యవస్థ ద్వారా మన ఆత్మ ఖచ్చితంగా పరదేశంలో చేరుతుంది. మరి చాలామంది అసలు దేవుడు ఉన్నారని నమ్ముతారా? అసలు దేవుడు అనేవారు ఉన్నారా? అసలు దేవుడు అనేవారు ఉంటే మరి ఒక ప్రదేశానికి దేవుడు ఉంటాడా? చెప్పండి. ఒక ప్రదేశానికి దేవుడు ఉంటాడా? ఉండడు కదండి. మరి ఈ చెట్లు అనేవి ఒక ప్రదేశంలోనే కాస్తున్నాయా? ఈ గాలి అనేది ఒక ప్రదేశంలో ఉంటుందా? ఈ నీరు అనేది ఒక ప్రదేశంలోనే ఉంటుందా? మరి ఈ అగ్ని అనేది ఒక ప్రదేశంలో ఉంటుందా? ఈ పంచభూతాలు అనేవి ఎక్కడ ఉంటాయి? ఒక ప్రదేశంలోనే ఉంటున్నాయా? మరి ఎక్కడ ఉంటున్నాయంటే మొత్తం సమస్త భూగోళంలోనూ కూడా ఈ యొక్క మన భూ యొక్క పరిశ్రమ మొత్తం కూడా ఆవహించి ఉన్నాయి. మరి దేవుడు అనేవాడు ఒక ప్రదేశానికి దేవుడు అవలేడు కదా. మరి మనం చాలామంది చూస్తాం, మన భారతదేశంలో ఉన్నటువంటి దేవుళ్ళు వేరు, మనం ఇంకా విదేశాలు పోతే మరి అనేక దేశాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క దేవుళ్ళు ఉన్నారు. మరి ఒక్కొక్క దేవుళ్ళు అనేవారు ఒక దేశంలో ఉన్న దేవుడు ఇంకొక దేశానికి తెలియదు, ఒక దేశంలో ఉన్న దేవుడు ఇంకో దేశానికి తెలియదు. మరి అలాంటి దేవుళ్ళు మనం చేసుకున్న దేవుళ్ళు వాళ్ళందరం. కాబట్టి ఈ సృష్టిని సృష్టించిన వాడు నిజమైన దేవుడు, ఈ భూమిని సృష్టించిన వాడు నిజమైన దేవుడు, ఈ ఆకాశాన్ని, అగ్ని, పంచభూతాలను సృష్టించిన వాడు నిజమైన దేవుడు. మరి ఆ నిజమైన దేవుడు ఎక్కడున్నాడు అంటే ఒకసారి చూద్దాం. ఒకసారి అందరూ మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదివినట్లయితే ఎవరన్నా చదువుతారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు
అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. ఇక్కడ ఏముందని, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడే ఉన్నాడు. అంటే సమీపింపరాని తేజస్సు. ఈ రోజున మనం ఎక్కడో గ్రహాలను దాటుకుని మనం వేరే గ్రహాలు ఉన్నాయి, భూమి లాంటి గ్రహాలు వేరే ఉన్నాయి, లేదంటే కొన్ని రకరకాల పాలపొంతులు ఉన్నాయని చెప్పేసి ఎలా కనుక్కుంటున్నామండి ఈరోజు? మనందరం సైన్స్ అవుతున్నాం కదా. ఎలాగా అంటే లైట్ అండి, హబుల్ టెలిస్కోప్ కూడా పెద్ద టెలిస్కోప్ కొంతవరకే వెళ్తుంది. కానీ లైట్ అనేది అంతరిక్షంలో ఎక్కడి దాకా వెళ్తుంది అంటే చాలా సుదీర్ఘంగా వెళ్తుంది అనమాట. మరి సుదీర్ఘంగా అంత దూరం ప్రయాణించి మరి అంతరిక్షానికి కూడా ఒక ఏముందంటే లిమిట్ ఉంది. దాని అంతరిక్షానికి కూడా ఒక లిమిట్ ఉందండి. అంతరిక్షంలో కూడా వ్యామోగంలో వెళ్ళినప్పుడు మరి ఒక అంతరిక్షానికి ఒక కొంతవరకే వెళ్ళగలరు. దాన్ని ఏమంటారంటే ఫిర్మెంట్ అంటారన్నమాట. అంటే ఒక అంతరిక్షానికి ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ దాటి కనీసం లైట్ కూడా వెళ్ళదు. ఈ అంతరిక్షానికి లోపల ఉన్నట్టు మాత్రమే మనం అబ్జర్వ్ చేయగలం. కాబట్టి సైన్స్ కూడా ఒప్పుకుంటుంది అంతరిక్షాన్ని దాటి నరుడు వెళ్ళలేడు అని. కాబట్టి మరి దేవుడు ఎక్కడున్నాడంటే సమీపరాని తేజస్సులో. అంటే మనం ఈరోజు మనం ఒక లైట్ ఎక్కడి నుంచి ఇలా పెట్టి మనం వేస్తుంటే మరి ఎక్కడికో ట్రావెల్ చేస్తుంది. కొన్ని కోటాను సంవత్సరాలు పట్టేటువంటి అంత సుదీర్ఘంలో ఉన్నటువంటి ఎక్కడో ఉన్నటువంటి మనం చూస్తున్నాం, కనిపెడుతున్నాం కదా. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే మరి మనం చూస్తే సమీపింపరాని తేజస్సు. ఆయన చెప్తున్నాడు ఈ మన ఇక్కడి నుంచి ఎంత లైట్ వేసినా కానీ అంత కొన్ని కోటాను సంవత్సరాలు పడుతుందంట. ఏంటంటే మన అంతరిక్షం అంచు దగ్గరికి వెళ్ళడానికి మరి అన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయగలిగేది కొంత దూరం వరకు లైట్ మాత్రమే ట్రావెల్ చేస్తుంది. కానీ మన ఆత్మ అనేది ఇంకా చాలా పవర్ఫుల్ అనమాట. మన ఆత్మ అనేది చాలా పవర్ఫుల్. అని అది ఎంత దూరం ట్రావెల్ చేస్తుందంటే మరి ఎక్కడో అంతరిక్షాన్ని దాటుకుని వెళ్ళి మరి మనం నిజంగా మరి మనం యేసు ప్రభువారందు మరి మనం చనిపోతే ఖచ్చితంగా మనం పరదేశంలోకి వెళ్తాం. అది మనం చూసాం కదా. మరి ఆ అంతరిక్షాన్ని దాటుకుని వెళ్ళి మన ఆత్మ మరి యేసు ప్రభువారిని నమ్ముకోకపోతే ఖచ్చితంగా మరి నరకంలోకి వెళ్తుంది. ఇక్కడి నుంచి మనం చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుందండి? డైరెక్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే 3 రోజులు. కానీ మనం వెళ్ళాం. ఎందుకంటే ఫ్లైట్ ఎలా దిగుతుందండి? ఇలా దిగుతుంది. అంతేగాని ఎలా దిగిపోవచ్చు కదా? దిగదు. ఎందుకంటే దానికి ఉన్నటువంటి గ్రావిటీని బట్టి అన్ని. అలాగే మరి అంతరిక్షంలోకి మరి మన వాళ్ళు వ్యామోగంలో వెళ్తూ ఉంటారు కదా. మరి ఒక రాకెట్లో మరి వాళ్ళు ఒక క్యాప్సూల్లో విడిచిపెట్టబడినప్పుడు వాళ్ళు ఎలా వెళ్తారంటే దాని చుట్టూరు ఇలా తిరుగుతూ వెళ్తారు. అంటే ఇంచుమించు 15 రోజులు 20 రోజులు పడుతుంది. మరి అలాగే నెక్స్ట్ మరి కుజుడు ఇంకా కొంత దూరం, ఇంకా 9 నెలలు పట్టొచ్చు. అలాగే ఇంకా అనేక గ్రహాలు దాటుకుంటూ వెళ్ళాలంటే మన అంతరిక్షం దాటి వెళ్ళాలంటే మన ఆయుష్ సరిపోదు. కోటాను సంవత్సరాలు కూడా పట్టేటువంటి గ్రహాలు ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనం అక్కడికి వెళ్ళాలంటే మన శరీరం వెళ్ళదు. ఖచ్చితంగా మన ఆత్మ మాత్రమే ప్రయాణం చేయాలి. మన ఆత్మ మాత్రమే ప్రయాణం చేయాలి. మరి ఆ ఆత్మ అనేది ఎక్కడికి చేరుకోవాలంటే దేవుడి దగ్గరికి చేరుకోవాలి. కానీ మన ఆత్మ మనం యేసు ప్రభు వారి నందు మనం మృతి నొందినప్పుడు ఖచ్చితంగా పరదేశంలో మనం చేరుకుంటాం. మరి ఆయన 2వ రాకడలో మనం అందరం కూడా భూమి మీద ఉన్నవారు మరి పరదేశంలో ఉన్నవారు అందరూ కూడా లేవనెత్తబెడతాం. మరి ఈ రోజున మనం చేసిన పాపాలను బట్టి యేసు ప్రభు వారిని మరి ఎంతమంది అంగీకరిస్తున్నారు స్వరక్షకునిగా? చాలా మంది యేసు ప్రభు వారిని ఏమని నమ్ముతారంటే యేసు ప్రభు వారు ఏంటండి? యేసు ప్రభు వారు ఏ దేవుడు? విదేశీ దేవుడు అండి. ఎవరు తీసుకొచ్చారంటే బ్రిటిష్ వారు తీసుకొచ్చారంటారు చాలా మంది అండి. యేసు ప్రభు వారు విదేశీ దేవుడు, బ్రిటిష్ వారు తీసుకొచ్చారంటారు. బ్రిటిష్ వారు తీసుకురాలేదండి. మరి మన భారతదేశానికి ఎప్పుడంటే మరి 1వ శతాబ్దంలోనే యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు తోమా గారు భారతదేశానికి వచ్చి మరి కేరళ వచ్చి అక్కడ ఆయన పరిచర్య చేసి అనేక మంది ఆయన చేసినటువంటి అద్భుతాలను చూసి మరి మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి అద్భుతాన్ని చూసి మారింది ఎవరంటే మరి బ్రాహ్మిన్స్ అండి. ఫస్ట్ అద్భుతాన్ని చూసి మారింది ఎవరంటే బ్రాహ్మిన్స్. అందుకే కేరళలో చాలా మంది బ్రాహ్మిన్స్
మరి క్రైస్తవులుగా ఉంటారు. ఎందుకంటే మరి యేసు ప్రభు వారి యొక్క అద్భుతాలను చూసి మారింది ఎవరంటే మరి బ్రాహ్మిన్స్. వాళ్ళు మారిన తర్వాత నెమ్మదిగా మరి క్రైస్తవం అనేది భారతదేశంలో విస్తరించింది. మరి అదే తోమా గారిని మరి ఆయన ఎందుకు చంపారంటే మతాన్ని ప్రబోధిస్తున్నాడు అని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి చెన్నైలో మరి ఆయన్ని చంపడం జరిగింది. మరి యేసు ప్రభు వారి శిష్యుడు తోమా గారు మాత్రమే కాదండి, 12 మంది శిష్యుల్లో ఎంతమంది 11 మంది శిష్యులు అతి ఘోరంగా చంపబడ్డారు. ఏంటంటే అతి ఘోరంగా చంపబడ్డారు. మరి ఎవరన్నా ఒప్పుకుంటారా? ఏమండి, ఒక మనిషి కోసం ఇంకొక మనిషి ఎవరన్నా చనిపోతాడా? అంటే మనం రాజకీయ నాయకులు చూస్తాం కదండి, ఈ రోజున ఎలక్షన్లో సరిగా రాలేదని చెప్పి కొంతమంది గుండె ఆగి చచ్చిపోయి ఉన్నారు, లేదంటే రాజకీయ నాయకులు చచ్చిపోతే గుండె ఆగి చచ్చిపోయి ఉన్నారు. కానీ మరి ఒక మనిషిని హింసించి అతి క్రూరంగా హింసించేస్తున్నా కానీ మరి ఆయన్ని మరి ఒప్పుకోకుండా ఉండలేదండి ఎవరు కూడా. యేసుప్రభు వారు 11 మంది శిష్యుల్లోని 12 మంది శిష్యుల్లో 11 మంది శిష్యుల్ని ఎలాగ చంపారంటే ఒకరిని గోరులు తీసేసి చర్మం ఒలిచేసి, ఒక్కొక్కరిని అయితే మరి సిలువుని తిరగ తలకిందులుగా వేలాడదీసి కొంతమంది నూనెలో వేసేసి వేపి ఇలాగ అనేక రకాలుగా కొంతమందిని ముక్కలుగా నరికేశారు కూడా. కొంతమందిని అనేక రకాలుగా ఎందుకు చంపారంటే మీరు యేసు ప్రభు వారిని ప్రకటిస్తున్నారు, మీరు యేసు ప్రభు వారిని ప్రకటించకూడదు, యేసు ప్రభు వారిని మీరు అంగీకరించకూడదు అంటే మేము యేసు ప్రభు వారిని ప్రకటించకుండా ఉండలేము. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు, మేము చనిపోవడానికైనా రెడీ. ఎందుకంటే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేవడం వాళ్ళు చూశారు కనుకనే అంత ఘోరంగా చనిపోతున్నా కానీ వాళ్ళు మరి ఎందుకు ప్రకటించకుండా ఉండలేదంటే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచారు. ఇది సత్యం, ఇది నేను చెప్తున్న మాట కాదు, చరిత్ర కూడా చెప్తుంది. మరి శిష్యులు యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేవడం చూశారు కనుకనే మరణం ముగింపు కాదు, మరణం అనేది ముగింపు కాదు, ఇది ప్రారంభం మాత్రమే. మనం చూస్తే సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. మరి మన ఈ భూలోకంలోకి వచ్చి ఎలా ఉదయించామో ఒకసారి అస్తమించిన తర్వాత మళ్ళీ మనం ఇంకో ప్రదేశంలో ఉదయిస్తాం. మనం పుట్టి తెలుసుకున్నాం భూమి ఉందని, చనిపోతే తెలుస్తుంది మరో లోకం ఉందని. మరి ఆ మరో లోకం మరి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా మరి ఎవరా అంటే యేసు ప్రభు వారు మాత్రమే. మరి యేసు ప్రభు వారు మరి చనిపోయి తిరిగి లేచి 3వ దినాన లేచి మరి ఆయన అనేక మందికి కనిపించారండి. ఆయన కనిపించకుండా అయితే వెళ్ళలేదు, ఆయన అనేక మందికి కనిపించారు, శిష్యులు కూడా కనిపించారు. కాబట్టి చనిపోయి యేసు ప్రభు వారిని చంపుతున్నప్పుడు చాలా మంది శిష్యులు పారిపోయారండి. ఎందుకంటే అప్పటి వరకు కూడా యేసు ప్రభు వారి వెంట తిరిగి ఉన్నవాళ్ళు మరి పారిపోయారు. మరి ఎప్పుడైతే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగిలాడని చూశారో అప్పుడు ఈయన నిజమైన దేవుడని నమ్మి అప్పుడు ఆయన్ని ప్రకటించడం, మొత్తం అన్ని దేశాలకు వెళ్ళి ప్రకటించడం స్టార్ట్ చేశారు. మరి వాళ్ళని అతి క్రూరంగా చంపుతున్నా కానీ మమ్మల్ని చంపుకుండా కానీ మేము ప్రకటించకుండా ఉండలేదు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది చనిపోవడం అనేది ముగింపు కాదు అని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి చావును కూడా లెక్క చేయలేదు. మరి శిష్యులు మాత్రమే చూసారా అంటే శిష్యులు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి అనేక మంది సుమారుగా మరి ఒక 2000 మంది పైగా మనం చూసినట్లుగా చరిత్ర మనకి ఆధారాలు ఉన్నాయి. మరి యేసు ప్రభు వారిని చంపింది ఎవరా అంటే మనందరికీ తెలుసు. యేసు ప్రభుని చంపింది ఎవరండి? చంపించింది యూదులు. మరి చంపింది ఎవరంటే రోమా ప్రభుత్వం. మరి యేసు ప్రభు రోమా ప్రభుత్వం. అప్పుడు రోమా ప్రభుత్వం ఎలా ఉందంటే రోమా ప్రభుత్వం వాళ్ళకి కూడా సెపరేట్గా దేవుళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు చెట్టుల్ని పుట్టల్ని వాళ్ళు రకరకాలుగా వాళ్ళకున్న దేవతల్ని ఆరాధించేవాళ్ళు. మరి యేసు ప్రభు వారిని అసలు చూస్తే కనుక మరి ఈయన దేవుడు అని చెప్పుకుంటున్నాడని చెప్పి యూదులు చంపించేస్తే మరి రోమా ప్రభుత్వం దానికి అంగీకరించి యేసు ప్రభు వారిని చంపించింది. మరి అదే రోమా ప్రభుత్వం ఈ రోజున చూస్తే క్రైస్తవ దేశంగా మారిపోయింది. ఎందుకంటే మరి ఆ రోమా ప్రభుత్వం ఒకప్పుడు వాళ్ళకున్నటువంటి దేవతలందరినీ విడిచిపెట్టి మరి యేసు ప్రభు వారు నిజమైన దేవుడు అని ఎందుకు నమ్మారు అంటే యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత మరి ఆయన నుంచి మరి జాగ్రత్త గమనిస్తే కనుక సిలువలో వేలాడుతున్నప్పుడు ఒక శతాధిపతి ఆయనని పొడుస్తాడు. ఆ పొడిచినప్పుడు ఆ శతాధిపతికి ఒక కన్ను పనిచేయదు. మరి యేసు ప్రభు వారిని పొడిచినప్పుడు యేసు ప్రభు వారి యొక్క రక్తము ఆ కంటి మీద పడినప్పుడు ఆయన కంటి స్వస్థత కలిగి చూపు నుండి మొట్టమొదటిగా బారినటువంటి వ్యక్తి ఎవరంటే శతాధిపతి, రోమా
శతాధిపతి మారి ఈయన నిజమైన దేవుడే అని ఆయన నమ్మాడు. అలాగే అప్పుడు ఆ రోజు జరిగిన భూకంపం, మరి యేసు ప్రభు వారు మరి తిరిగి లేచినప్పుడు కూడా వచ్చినట్టు భూకంపం, అలాగే మరి ఇలాగ చూస్తే కనుక ఇంకా మన టైం లేదు కనుక చాలా క్లుప్తంగా చెప్పేస్తున్నాను. మరి రోమా సామ్రాజ్యం చూసింది యేసు ప్రభు వారిని చంపిన తర్వాత. మొత్తం ఆ రోమా చక్రవర్తులందరూ చూసి మరి నిర్గత్తపోయారనమాట. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేవడం వాళ్ళ ప్రజల్లో కలుసుకున్నట్లుగా మరి ఎవరు ఈ రోజున చరిత్రకారులు రాసుకున్నారంటే చాలా మంది ఉన్నారు. అందులో ప్రథమంగా మరి చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరంటే జోసఫస్ ఫ్లేవస్ అనే వ్యక్తి. మీరు గూగుల్లో ట్రై చేయండి. జోసఫస్ ఫ్లేవస్ అనే ఒక చరిత్రకారుడు, రోమా చరిత్రకారుడు. మరి ఆయన ఒక చరిత్రలో ఏమని రాసుకున్నాడంటే ఆయన ఎవరండి? ఆయన క్రైస్తవుడు కాదు కానీ ఆయన మరి ఏమని రాసుకున్నాడంటే యేసు ప్రభు వారు మరి అనేక అద్భుతాలు చేసిన వారిని నేను చూసి కలుసుకుని దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నానని ఆయన చరిత్రలో రాసుకున్నాడు. అంతే మాత్రం కాదు, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచినటువంటి అనేక ప్రజలని నేను కలుసుకున్నాను, వాళ్ళ సాక్ష్యాలన్నీ నేను రికార్డ్ చేశానని చెప్పేసి ఆయన చరిత్రలో ఆయన ఏం చేశాడండి? రాసుకున్నాడు. యేసు ప్రభు వారు చనిపోయి లేగడం అనేది నిజం అనేది ఆయన చరిత్ర లిఖించబడ్డది. కాబట్టి ఇది నేను చెప్పడం కాదు, మరి చరిత్ర చెబుతుంది యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేవడం అనేది. మరి ఈ రోజు మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక మరి మనం ముందు మాట్లాడుకున్న దేశానికి ఒక దేవుళ్ళుగా ఉన్నారు కదా మనందరికీ. మన దేశమే కాదండి, గ్రీకులు కూడా వాళ్ళ దేవుళ్ళు వేరు, మరి అరబ్ కంట్రీస్లో మరి వాళ్ళ దేవుడు వేరు, మరి ఇంకా మీరు చూస్తే కనుక చైనీస్లో వాళ్ళ దేవుళ్ళు వేరు. ఒక దేశానికి దేవుళ్ళు ఉన్నారు. మరి వర్షం అనేది అన్ని దేశాలకి సమానంగానే కురుస్తుంది. దేవుడు పక్షపాతి కాదు. కాబట్టి వర్షాన్ని సమానంగా ఇచ్చిన దేవుడు లేఖనాలని కూడా మరి సమానంగానే ఇస్తాడు. మరి భారతదేశం మరి ఇప్పుడు పిలుచుకున్నటువంటి భారతదేశం ఒకప్పుడు మరి అంతా కలిసే ఉండి మరి ఏషియా కంట్రీస్లో మనం చూస్తే కనుక ఒకప్పుడు అంతా కలిసే ఉన్నప్పుడు ఒకప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఋషులు కూడా వాళ్ళు కూడా మన ఏషియాలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని సంపాదించుకుని మరి వాళ్ళ గ్రంథాల్లో అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక మరి మనం అనుకున్నటువంటి ఈ ఋగ్వేదంలో కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఓకే. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యకం తద్ రక్త పరమాత్మే పుణ్యదాన బలియాగం. అనగా సర్వ పాప పరిహారంకై రక్త ప్రోక్షణ అవసరము. ఆ రక్తమును దేవుడే బలిదానముగా అర్పింపవలెను. అంటే మరి నేను ఇప్పుడు చదివినటువంటి ఈ శ్లోకం ఎక్కడ ఉందంటే సామవేదంలోని ఉత్తరాచ్య కంద అనే భాగమందు 67వ అధ్యాయము 7వ వచనంలో రాయబడ్డదండి. అంటే దీని అర్థం ఏంటంటే సర్వ పాపాలకి పరిహారం రక్త ప్రోక్షణ అవసరం అని చెప్పి మరి సామవేదాల్లోనే ఉంది. మరి ఈ రక్త ప్రోక్షణ అవసరం. ఆ రక్త ప్రోక్షణకి ఎవరు కావాలంటే దేవుడే బలిదానంగా అర్పించాలని ఉంది. మరి ఈ శ్లోకాల్లో మరి ఇందాక చెప్పినట్లుగా మరి దేవుడు అందరికీ జ్ఞానాన్ని సమవిజ్జిగానే ఇస్తాడు. దాన్ని మనం జాగ్రత్తగా మనం గమనించాలి. మరి ఇంకా మీరు గమనిస్తే కనుక ఋగ్వేదంలోనూ కూడా ఉంది. ఋగ్వేదంలోనూ కూడా ఏమని ఉందంటే మనకి టైం ఉంది కదండి, జస్ట్ ముగించేస్తాను ఒక 2 minutes. మరి ఋగ్వేదంలోనూ కూడా ఏమని ఉందంటే ఒక గొర్రె పిల్లగా మౌనంగా సిలువ అనే బలిపీఠంపై బలి అగుట వలన గొర్రె పిల్ల ముఖము గలవాడ అజాముఖాయ నమః అని శ్లోకము ఉందండి. మరి ఋషులు రాసిన శ్లోకంలో ఉంది. అజ అనగా సంస్కృతంలో గొర్రె పిల్ల. ఏంటంటే అజ అనగా ఏంటి? సంస్కృతంలో గొర్రె పిల్ల. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు యేసు ప్రభువును చూచి ఆయనకు మొక్కి వధింపబడిన గొర్రె పిల్ల అని మనం అందరం పాడతాం కదా. మరి ఈ వధకు తెచ్చినటువంటి గొర్రె పిల్ల లక్షణాలు మరి ఋగ్వేదంలో రుద్రాక్ష కాండంలో ఎలా చెప్పబడిందో మనం చూద్దాం. వధింపబడిన గొర్రె పిల్ల ఎలా ఉండాలంటే దోషం లేనిది గల ఉండాలంట, మచ్చ లేని గొర్రె పిల్లగా ఉండాలంట. ముండ్ల కంప అయిన బలుసు మొక్కను దాని తల చుట్టూ చుట్టబలను. ముండ్ల కంప అయిన బలుసు ఒక మొక్క లాంటి తన తల చుట్టూ చుట్టాలంటండి. ఇలా రాసిందనమాట ఋగ్వేదంలో రుద్రాక్ష కాండంలో. మరి అలాగే ఆ గొర్రె పిల్లకు కప్పిన వస్త్రములు 4 ఋత్విక్కులు పంచుకోవలను. అంటే ఋత్విక్కులు ఎవరంటే సైనికులు.
మనం జాగ్రత్త గమనిస్తే ఋత్వికులు సైనికులు మరి యేసుప్రభు చనిపోయిన తర్వాత మరి ఆయన యొక్క వస్త్రాలను పంచుకుంది ఇక్కడ ఉన్నటువంటి సైనికులు. అలాగే మరి దాని 4 కాళ్ళలో బాగుగా రక్తము కారునట్లు చీరలు కొట్టవలెను. గొర్రె పిల్లకు సామ చెట్టు కషాయము త్రాగా నెయ్యవలెను. ఇక్కడ ఏంటంటే సామ చెట్టు కషాయం అని ఉంది. మరి యేసుప్రభు వారికి మన బైబిల్లో చూస్తే కనుక ఏమి తాగించారండి? చిర. మరి అది కూడా ఒక ద్రాక్ష రసమైనటువంటి ఒక పనికిరాని ఒక పదార్థం. మరి దాని ఎముకలలో ఇక్కడ ఏమని రాశారంటే ఋగ్వేదంలో దాని ఎముకలలో ఒకటి విరగొట్టకూడదు. బలి చేసిన తర్వాత ఆ గొర్రెపిల్ల మరలా ప్రాణముతో లేపబడవలెను. ఋగ్వేదము రుద్రాక్ష కాండంలో అలా ఉందండి. సో మరి ఇదే అంటే దేవుడు జ్ఞానం అందరికీ సమానంగా ఇస్తాడు. మరి ఆ జ్ఞానాన్ని మనం సమపార్జించుకుని మన నిజమైన దేవుడు ఎవరో మనం గ్రహించుకోవాలి. మరి దేవుడు మనకి నిజమైన దేవుడు యేసు ప్రభు వారని మనం చూసినట్టు ఋగ్వేదంలోనూ చూసాం. మరి అలాగే మరి ఎక్కడ చూసి సామ వేదంలోను కూడా చూసాం. ఉత్తరాక్ష కంద అనే భాగమంది కూడా చూసాం. మరి ఇలా చూస్తే కనుక ఇంకా చాలా ఉన్నాయి మనం మాట్లాడుకుంటే. మరి మనకు ఉన్నటువంటి ఈ గ్రంథాలను పరిశీలిస్తే కనుక మరి ఎవరి రక్తం అవసరం అంటే పాపం ఎరిగినటువంటి రక్తం. మరి పాపం ఎరిగినటువంటి రక్తం అంటే ఇందాక చెప్పాను కదండి, మనుషులందరూ పాపులే. మరి ఎవరి రక్తం పనికొస్తుంది? పాపం లేనివాడు రక్తం పనికొస్తుంది. పాపం లేనివాడు అంటే దేవుడు చూస్తున్నాడు. కొన్ని వేల తరాలు చూశారు. ఎవ్వరూ మనిషి చూసి చాలా నొచ్చుకున్నాడు అన్నమాట. ఇంకా వీళ్ళ వల్ల కాదు అని, వీళ్ళు ఎవరో పరిశుద్ధుడు, ఇంకా వీళ్ళ వల్ల కాదు కాబట్టి మరి తానే కుమారునిగా మరి భూలోకానికి వచ్చి కన్య అయిన మరియకు జన్మించి మరి ఆయనే మన కోసం బలియాగం అయ్యి ఈ రోజున మరి మనం చనిపోయినా కానీ తిరిగి లేస్తామనే ఒక గొప్ప భరోసా. అందుకే క్రైస్తవులు చనిపోయినా కానీ చాలామంది ఎవరన్నా సరే వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినా కానీ పెద్దగా బాధపడరు. ఎందుకంటే మేము కూడా అందరూ వెళ్ళిపోవలసిన వాళ్ళమే. ఈ రోజున మరి జాగ్రత్త గమనిస్తే ఎంత గొప్ప వాళ్ళు అన్నా సరే, ఎంత డబ్బు సంపాదించినా కానీ చావును ఎవ్వరూ ఆపలేరండి. చావును ఆపగలవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. చావు తథ్యం. ప్రతి మనిషికి కూడా చావు తథ్యం. దాన్ని ఆపేయగల ఎవ్వరూ లేరు. ఇప్పుడే కాదండి, ఎప్పటికీ కూడా దాన్ని ఆపలేరు. అమరత్వం అనేది మరి మనం నిజంగా చెప్పాలంటే ఆ దేవుడే ఇవ్వగలడు. కాబట్టి మనం యేసు ప్రభు వారి ముందు చనిపోవడం అనేది ఒక గొప్ప ధన్యత. అంటే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మరి యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారు చనిపోవడం అనేది ఎవరు కూడా చాలామంది చనిపోవడం అనేది ఒక దుఃఖకరంగా బాధాకరంగా అనుకుంటారు. అదొక ఏదో దాన్ని ఏమంటారంటే వినడానికి కూడా ఒప్పుకోరు చాలామంది మరణం గురించి. కానీ మరి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసండి. దేవుడు ఏం చెప్తున్నారంటే మరి యెహోవా మన నిజమైన దేవుడు ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన భక్తుల మరణము ఆయనకి ఏంటండి విలువ కలదు. ఇందా చదువుకున్నాం కదండి స్టార్టింగ్ లో. మరణం అనేది విలువ కలదు అన్నమాట. మరణం అనేది విలువ కలదు. మన మరణానికి విలువ ఉంది కాబట్టే దేవుడు ఆనందిస్తున్నాడు. మన మరణానికి విలువ అనేది లేకపోతే మరి మనం ఏం చేస్తామండి? చాలా మంది మీలో ఎవరన్నా మరణం గురించి భయపడుతున్నారంటే ఖచ్చితంగా మీరు దేవుడి దగ్గరికి వెళ్ళరని నేను చెప్తున్నాను. ఈవెన్ క్రైస్తవులైనా సరే, ఈవెన్ క్రైస్తవులో ఉన్నాయి, క్రైస్తవేతరులో ఉన్నాయి. మీరు మరణం గురించి భయపడుతున్నారంటే మీరు ఖచ్చితంగా వెళ్ళేది నరకానికే. ఎందుకంటే క్రైస్తవులు కానీ దేవుడు నిజమైన దేవుడు నమ్ముకుంటున్న వాళ్ళు ఎవ్వరూ కూడా మరి మరణం గురించి భయపడరు. మరణం అనేది ధన్యత, దేవుణ్ణి కలుసుకున్నటువంటి గొప్ప ధన్యత. మరి ఆ ధన్యత అనేది దాని గురించి మనం ఎప్పుడూ భయపడకూడదు. మరణం అనేది మనం గొప్పగా అంటే దేవుణ్ణి కలిసినటువంటి గొప్ప కార్యంగా మనం భావించాలి. కాబట్టి మరణం తథ్యం. ఆ మరణం మనం చనిపోయే లోపు మన నిజమైన దేవుడు ఎవరో మరి మన పాపాలకి పరిహరించేది, మన పాపాలని మనం పోగొట్టుకోలేం. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క కృప వల్ల మనం ఆయన నమ్ముకుంటే, ఆయన సురక్షకునిగా మనం అంగీకరిస్తే, అందరి ముందు ఆయన సురక్షకంగా అంగీకరించి మరి మనం నమ్ముకున్నట్లయితే మనం చేసే ప్రతి పాపాల నుంచి కూడా మనం విడుదల పొంది మన ఆత్మకు రక్షణ కలిగి మన ఆత్మ ఖచ్చితంగా మరి పరదేశంలో చేరుతుంది. మరి రెండో రాకడలో మరి యేసు ప్రభు వారు మరి మనందరినీ కూడా మరి తిరిగి లేపి మరి
మనందరం కూడా స్వర్గంలో అంటే మనం అనుకున్నట్టు పరలోకంలో మనందరం కూడా నిత్య జీవం కలిగి ఉంటాం. మీలో ఎవరికన్నా ముసలవడం ఇష్టమా చెప్పండి? ఎవరైనా మీలో ముసలవడం ఎవరికైనా ఇష్టం ఉండదు కదండి. ఏజ్ పెరుగుతుందో కొడుకు చాలామంది భయపడిపోతూ ఉంటారు. అంటే చావుకు దగ్గర అవుతుందంటే కదా. అంటే మనం జాగ్రత్త గమనిస్తే నిత్య యవ్వనంగా జీవించేటువంటి జీవితాన్ని యేసుప్రభు వారు ఇస్తారంటున్నారు. నిత్య యవ్వనం అంటే అది అసలు అంత మనం చనిపోవన్నమాట. మనం చనిపోకుండా నిత్య యవ్వనంగా ఉంటాం. మరి అటువంటి జీవితాన్ని మనం ఇస్తున్నప్పుడు ఈ లోకపటువంటి అల్ప పాప భోగాల కోసం మనం వెంపర్లాడకుండా ఆ నిత్యం మనం ఆనందించేటువంటి గొప్ప జీవితాన్ని మనకి యేసుప్రభు వారు ఇస్తున్నారు. మరి అది మనం వెలపెట్టి కొనలేనిది. ఈ రోజులు వెలపెట్టి కొనలేని చాలా ఉన్నాయి. మరి గాలి వెలపెట్టి కొనలేం. మరి ఇంకా చాలా మాటలు టైం లేదు కనుక మరి వెలపెట్టేటి కొనలేనటువంటి గొప్ప జీవితాన్ని మన యేసుప్రభు వారు మనకి ఇస్తారు. కాబట్టి మరి మీ అందరూ కూడా మరి ఇంకా ఎవరైతే మరి ఈ రోజున మరి యేసుప్రభు వారిని తమ మనస్సులో మరి అలాగే మరి అందరి ముందు సురక్షకునిగా అంగీకరించి మరి ఎవరైతే యేసుప్రభు వారిని నమ్ముతారో మరి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మరి నెమ్మది గల ప్రదేశంలోకి వెళ్ళి మరి మనం నిత్య జీవితాన్ని పొందుకోవాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాదేవుని మరొకసారి వందనాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. పరిశుద్ధ గ్రంథం నుంచి 89వ కీర్తన 47, 48 వచనాలని ఒకసారి చూద్దాం. చదవండి అమ్మా ఎవరన్నా. 89వ కీర్తన 47, 48 వచనం. చదవండి. కొద్దిగా జ్ఞాపకం చేసుకున్నాము, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు? నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి అందరికీ కూర్చున్న వాళ్ళు. నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకున్నాము, ఎంత వ్యర్థముగా నీవు నరులనందరినీ సృజించి ఉన్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? మోహన్నతుడా పరమ తండ్రి, ఎందుకనుక నీ కుమారుని మరుగుపరిచి మంచి మాటల్ని నీ వాక్యమాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని నీ జీవవాక్యంలో నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. మరొకసారి నీ పాత సన్నిధికి వస్తున్నాం. ఇదిగో నీ కుమార్తెను నీ వశమున చేర్చుకుని 2 సంవత్సరాలు కాలాన్ని పురస్కరించుకుని జ్ఞాపకార్థ కూడికలు మేమందరం చేరున్నాం తండ్రి. మరి ఈ జ్ఞాపకార్థ కూడికకు కావలసిన ఆదరణకరమైన వార్తలు మాటలు కుటుంబానికి ఇక్కడ చేరిన మా అందరికీ కూడా నీ మాటల ద్వారా మనం బలపరిచి మరణము తథ్యం అనే విషయాన్ని నువ్వు మరొకసారి మాకు జ్ఞాపకం చేసి, అయితే మేము బ్రతుకున్న కాలంలో మా జీవనము ఏ విధంగా ఉండాలనేది నీ మాటల ద్వారా మాకు నన్ను మరుగుపరిచి నా ద్వారా నీవే మాకు తెలియపరిచి మమ్మల్ని అందరినీ నీ మార్గంలోకి నడిపించి మా ద్వారా నీవే మహిమగంతా పొందుకోమని నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాను తండ్రి. మీ అందరికీ వందనాలు. ఇప్పుడు దాకా చాలా చక్కటి మాటలు విన్నాం, సైన్స్ మాటలు విన్నాము, అలాగే జీవితం ఎట్లుంటుంది, అలాగే శరీరము ఆత్మ ప్రాణము 3 థింగ్స్ ఉంటాయి మనిషి శరీరంలో. శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరం ఉన్నంతసేపు ఏది ఉంటుందంట? ప్రాణం ఉంటుంది. సో శరీరం ఉంది, యాజ్ లాంగ్ యాజ్ ది బాడీ ఎగ్జిస్ట్ ద సోల్ ఎగ్జిస్ట్. ఈ రెండింటికంటే కూడా ఉత్తమమైనది ఏంటంటే ద స్పిరిట్ దట్ గోస్ బ్యాక్ టు ఇట్స్ ఆరిజిన్. అది ఎవరైతే ఇచ్చారో ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. అది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఎలిమెంటల్ నేచర్ అని అంటాం మనం. చక్కటి మాటలు చెప్పడం సైన్స్లో కూడా. ఎలిమెంటల్ నేచర్లో ఏముంటుందంటే, సైన్స్ ఏం చెప్తుందంటే, అంతరిక్షానికి బియాండ్ కాకోకుండా, స్పియర్స్ని దాటుకోకుండా మనం ఒకసారి భూమిని చూసినట్టయితే మ్యాటర్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. పదార్థము నశించబడదు, పదార్థము సృజింపబడదు.
కాబట్టి ఈ భూమి మీద జరిగిన ప్రతి చర్య, ప్రతి మాట ఈ భూ వాతావరణంలోనే నిక్షిప్తమై ఉంటుంది అని సైన్స్ చెప్తుంది. ప్రియమైన వాళ్ళ బట్ చక్కటి మాటలు ఈ భూమి మీద మనము జీవనించిన కాలంలో మనం జీవనం యొక్క వాల్యూ ఆఫ్ లైఫ్ దట్ యు హ్యావ్ లివ్డ్ ఇన్ దిస్ వరల్డ్, మనము బ్రతికిన కాలంలో మన క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ ఎట్లుంది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. నువ్వు ఎలా జీవించావో, దేవుణ్ణి కలిగి జీవించావా, దేవుని తెలుసుకుని జీవించావా, దేవుడు ఎవడో నీకు తెలుసా? ఇవన్నిటిని కొద్దిసేపు పక్కన పెడితే ఈ లోకంలో నీ జీవనము నీ తోటి వారికి ఎంత ఉపయోగకరంగా ఉంది అనే దాని గురించి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడతారు. నువ్వు దేవుని ఎరిగావా? ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి కదా, అనేక మతాలు ఉన్నాయి. మతాలు రకరకాలుగా పేర్లు పెట్టుకోవచ్చు, కానీ దేవునికి పెట్టిన పేరు క్వాలిటీగా కలిగి ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు వరకు కుమారుడు చెప్పిన మాటలు ఏంటంటే, యేసు ప్రభువు నమ్ముకుంటే, యేసు అనే మాటకి అర్థం ఏంటంటే రక్షకుడు అనే అర్థం, సేవియర్, నేను సేవ్ చేసేవాడు. అంతేగాని దిట్స్ నాట్ ఎ నేమ్, అదేం పేరు కాదు. ప్రియమైన వారులారా, యెహోవా అనే మాటకు కూడా జీవగ్రంథంలో మనం చూస్తాం. యెహోవా అనే మాటకు కూడా అర్థం ఏంటంటే ఐ యామ్ దట్ ఐ యామ్, ఉన్నవాడను అనువాడు అని మాట మాత్రం అర్థం అనమాట. దీని గురించి ప్రభు వారు కూడా దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చక్కటి మాటలు మాట్లాడతాడు. ధన్యతల అధ్యాయాలు అంటాం 5, 6, 7 మత్తయి సువార్తల్లో. అందులో అడుగుడి ఇవ్వబడుతుంది అని చెప్తూ వస్తూ ప్రభు ఒక చక్కటి మాట అదే మాటల్లో చివరిగా మాట్లాడతాడు. 12వ అధ్యాయమా 12వ వచనమో 13వ వచనంలోనో మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 14, 15 చూడండి. మనుషులు అనే దాని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అడుగుడి మీకు ఇవ్వబడును, అక్కడి నుంచి అలాగొస్తే 7 అది అడుగుడి మీకు ఇవ్వడం ఎన్నో వచ్చిన 7వ వచనం 8, 9, 11 చూడండి. 11వ వచనం. దాని తర్వాత వచ్చిన కావున ఎస్ అది చదవండి. దానిపై ఇది కూడా చదవమ్మా ఒకసారి. ఇది అందరూ విందాం, ఇక్కడ ఉన్నాం మనం, కొద్దిసేపు విందాం. మీరు నమ్మితే నమ్మండి, నమ్మితే నమ్మడం కాదు. దేవుని యొక్క ఉనికిని గుర్తించినప్పుడు ఈ మాటల్ని ఈ భూమి మీద జీవించిన కాలంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మేబీ వీఆర్ అట్ ది ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఆర్ అట్ ది బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్. మన జీవితము చివరి గడియల్లో ఉన్న అది అనుకోండి, నాలంటోడు అట్ ది ఏజ్ ఆఫ్ ది 60. ఇంకా 16లో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ఆలోచిద్దాం ఈ రోజుని, కొద్దిమంది అయినా. చదవమ్మ 12వ వచనం. మీరు చెడ్డవారయ్యండి. ఎస్, ఈ లోకంలో మనం ఎటువంటి వారమైనా మన పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటామంటే శ్రేష్టమైంది ఇవ్వాలనుకుంటాం. చాయిసెస్ట్ థింగ్స్ వీ వాంట్ టు గివ్ టు అవర్ చిల్డ్రన్. మన పిల్లలకి చాయిసెస్ట్ థింగ్స్, మన చాయిస్ కాదు. అడెప్పుడో ఏదో చెప్తాడు, డాడీ నాకు ఇది కావాలని. మా మురళి అయితే అడిగాడు, అమీష్ గారికి ఇప్పుడు ఫోన్ పోగొట్టుకున్నా నాకు యాపిలే కావాలంటే ఎవ్రీ టైమ్ ఈ లాస్ట్ ఈస్ ఫోన్, ఎవ్రీ టైమ్ హీ బాట్ ఎ న్యూ ఫోన్. 2 ఫోన్లు పోగొట్టుకున్నా, యాపిల్ ఫోన్లు. ఆ 2వ ఫోన్ కూడా యాపిల్ ఫోన్ ఇవ్వటం అనే దాని గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. ఎక్స్పెన్సివ్నెస్ గురించి కానీ లేకపోతే ఎగ్జూబిరియంట్ లైఫ్ గురించి కానీ నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రియమైన వాళ్ళ పేరెంట్ అక్కడ తండ్రి యొక్క ఆ యొక్క దాన్ని ఎలా ఉంటుందంటే చాయిసెస్ థింగ్స్ పిల్లలకి ఇవ్వాలనుకుంటాడు. పరమదేవుడు కూడా అట్లాగే అనుకుంటాడు. మేబీ ఆర్ గుడ్ అట్ బ్యాడ్, నువ్వు మంచోడు అవ్వచ్చు, లేదో నీ తండ్రిని నువ్వు గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. అమ్మను నువ్వు గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. అట్ దే లవ్ యూ, దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క ప్రేమ. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడేది ఏంటంటే మనము జీవించవలసిన దాని గురించే మాట్లాడుతుంది, కానీ అదేదో మతమనో లేకపోతే ఇంకోటనో. మతం ఏంటి? దట్స్ ద వే. మతం కాదు ఇది, మార్గం. మనం ఉండవలసిన మార్గం, ఆ మార్గం దట్ బ్రింగ్స్ అస్ హ్యాపీనెస్, పీస్.
మై పీస్ ఐ గివ్ అంటూ యూ అంటాడు ప్రభు. నేను ఏమై ఉన్నానో అది మీకు ఇస్తాను. నా దగ్గర ఏమైతే ఉందో అది నేను మీకు ఇస్తాను. నా లక్షణం ఏమైతే ఉందో అది మీరు దాన్ని కొనసాగించండి అంటున్నాడు దేవుడు. అదే విషయాన్ని మరొకసారి అక్కడున్న 25,000 మందితో మాట్లాడుతున్న మాట, మగవాళ్ళతోటి. ఇంకా చాలా మంది ఉండొచ్చు అక్కడ, ముసలి లెక్కెడితే చాలా వేల మంది ఉంటారు అక్కడ. వాళ్ళతో ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు చెడ్డవారండి మీ పిల్లలకి మంచి ఈవుల్ని ఇస్తున్నారు కదా, మీ ఫలము చాలా బాగుంటది. దాంతో పరలోకమందున్న మీ తండ్రి, దట్స్ ద క్రియేటర్, ప్రొజెనిటర్, నిన్ను సృష్టించిన వాడు, నీ సృష్టికి కారకుడైన వాడు, నీ సృష్టిని నిన్ను కొనసాగించేవాడు. ప్రొజెనిటర్ అంటే ఆయన ఇంతకంటే ఇస్తాడు కదా. మీరే ఇస్తా ఉంటే నీ యొక్క ఎగ్జిస్టెన్స్ కి, నీ ఉనికికి మూలం నిన్ను కొనసాగించడానికి ఏమైనా ఇస్తాడు దేవుడు. కానీ దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్స్ కి నీ లైఫ్ ఉందా లేదా? ఆ లైఫ్ లో మనిషి యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటి గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. మనుషులు మీకేమి చేయాలని మీరు కోరుతారో అలాగుననే. ఇదేమన్నా తప్పుడు బాధ ఏంటిది? ఇదేమన్నా తప్పుడు బాధ ఏంటిది? ఇదేమన్నా పనికి మాలదా ఏంటిది? లేకపోతే ఇదేమన్నా ఇంకొక రకమా ఏంటిది? కాదే. ఒక చైనా సూక్తి ఉంటుంది అనమాట, యూ డోంట్ డూ అంటూ అదర్స్ వాట్ యూ డోంట్ వాంట్ అదర్స్ డూ అంటూ యూ. ఇతరులు నీకు ఏం చేయకూడదని నువ్వు అనుకుంటావో అది నువ్వు ఇతరులకి చేయకు కదా. దీన్ని మనం మర్చిపోతున్నాం ప్రియమైన వారులారా. అందుకే ఎబ్రీ పత్రికాకారుడు మాట్లాడుతున్న, ప్రభువు నందు మృతులు ధన్యులు, బ్లెస్డ్ దట్ డై, మార్టల్స్ దట్ డై ఇన్ క్రైస్ట్ ఆర్ బ్లెస్డ్. అంటే మృతునందే మనము ప్రభువునందు మృతు అంటే అది చాలా బాగుంటుంది. ప్రభువునందు మృతునందటం అంటే చచ్చిపోయి అక్కడ ఉండడం అని కాదు, ఇక్కడ ఫిజికల్ డెత్ కాదు. అది ప్రభువునందు మృతునందటం అంటే ఫిజికల్ డెత్ కాదు. ప్రభువుని ఎరిగి, ప్రభువు మనసుని ఎరిగి జీవించడం. దేవుని యొక్క సమీపింపరాని తేజస్సు గురించి మరి బిడ్డ మాట్లాడాడు, చక్కటి మాటలు మాట్లాడాడు. దాని అర్థం ఏంటంటే వెలుగు దగ్గరికి వెళ్తాం కాదు. మనం వెలుగు దగ్గరికి వెళ్తే మన పాపాలు మనకు కనిపిస్తాయంట. దేవుని యొక్క వెలుగు సమీపంలోకి వెళ్తున్నప్పుడు ట్రాన్స్పరెంట్ అయిపోతుంది మన శరీరం, మనకు అనిపిస్తుంది లోపల ఉన్న లోపాలన్నీ కూడా స్కాన్ చేసినట్టు. కాబట్టి దేవుని దగ్గరికి వెళదాలనుకున్నప్పుడు దేవుని వెలుగుని మనలో నింపుకుని వెళ్ళినట్లయితే పేరెంట్స్ మ్యాటర్ అక్కడే ఉంటుంది. అది ఏం కనిపించదు. దేవుడు మాత్రమే కనిపిస్తాడు మనకి. దేవుడు మాత్రమే కనిపిస్తాడు ప్రియమైన వారులారా. కాబట్టి చక్కటి మాటలు మనం వింటున్నాం. మతం గురించి కాదు, మనసుకు సంబంధమైంది, జీవితానికి సంబంధమైంది. చక్కటి మాట ఉంటుంది. ఒక కీర్తనకారుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో చక్కటి పాట పాడతాడు. జపతపములు మరి ఉపవాసములను ఉపయోగింపవు ఓ మనసా. జపతపములు మరి ఉపవాసములను ఉపయోగింపవు ఓ మనసా. నెపములు చెప్పాడు అపవాదిని విడి, నెపములు చెప్పాడు అపవాదిని విడి, కృపవాదిని గని బ్రతుకో మనసా. కృపవాదిని గని బ్రతుకో మనసా. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన చేయుము ఓ మనసు. ఇదేదో ప్రార్థన చేయడం, ఇదేదో కీర్తన లేదా భక్తి కీర్తన కాదు. దిస్ ఇస్ ద కన్ఫెషన్, యాక్చువల్ స్టేట్ ఆఫ్ బీయింగ్. మన యొక్క స్థితి, మనం ఎట్లా ఉన్నాం. ప్రార్థన చేయడం అంటే ఏదో మోకాళ్ళు అరగొట్టేసుకుంటాం కాదు. దేవుడిని అడగడం, నీకు నీవు ఇది నా స్థితి అని గుర్తించి అవును కదా అని నువ్వు అనుకోవడమే దేవుని ప్రార్థించడం. ప్రియమైన వారు, చక్కటి ఈ యొక్క సందర్భం ప్రభునందు మృతులు అంటే ఆవిడ ధన్యురాలు, వెళ్ళిపోయింది, ఆవిడ కాలం వెళ్ళిపోయింది. బతుకున్న మన పరిస్థితి ఏంటి కదా.
కీర్తిని శేషించుకుని వెళ్ళడం. కీర్తిని శేషించుకుని వెళ్ళడం అంటే షీ లెఫ్ట్ హర్ గ్రేస్ ఇన్ దిస్ వరల్డ్, దట్ ఈస్ లెఫ్ట్ ఫర్ ద ఫ్యామిలీ. ఆ కీర్తిని ఇక్కడ వదిలేసింది. ఎవరి కోసం వదిలింది? ఆ లెగసీని మీ కుటుంబం నేను వదిలేసిన దాన్ని మీరు పాటించండి అని చెప్తుంది అనమాట. మా వదిన గురించి నేనేం చెప్పలేను, అన్నాడు వాళ్ళ మధ్యగా కదా. జ్ఞాపకం ఎక్కడ తీసుకువెళ్ళిందంటే వదినతో ఉన్న అనుబంధాన్ని వర్ణించలేని స్థితికి తీసుకువెళ్ళింది. ప్రియమైన వారులారా, ఆ లెగసీని వదిన యొక్క ప్రేమను గాని వదిన యొక్క మార్గాన్ని గాని చూపించవలసింది ఎవరంటే మరి గారు బిడ్డలు. అది కీర్తిని శేషించుకుని వెళ్ళటం అంటే, కీర్తి శేషులు అంటే కీర్తిని శాసంగా వదిలిన వాళ్ళు. దట్స్ లెఫ్ట్ ఇన్ దిస్ వరల్డ్. మనం ఎంతవరకు మన తల్లిదండ్రుల యొక్క లక్షణాలని కానీ మన తల్లిదండ్రులు సేవా పరిచయం కానీ ఇలా నాన్నగారి గురించి నేను అన్నాను. మీ నాన్నగారు దీనోళ్ళు పెద్ద ఆయన అది చెప్తా ఉంటే ఉన్నాను నేను. మరి ఆయనకు ఒక పేరు ఉంది కదా, ఎక్కడ అంటే ఉండేవాడు నేను అనేవాడంట మరి ఊర్లో ఎవరైనా సరే. మరి దాన్ని మీరేం చేయాలా? సస్టైన్ చేయాలి కదా, ముందు కొనసాగించాలి కదా. అలాగే పరమ తండ్రి అయిన ఉద్దేశం ఆయన యొక్క ప్రేమని ప్రభువుని ఎరిగిన తర్వాత ఆ ప్రేమని మన జీవితం ద్వారా మనం మేనిఫెస్ట్ చేయాలా. అది చెప్తుంది జీవవాక్యం, అదే చెప్తాది అన్నమాట. మోషే ఆయన చక్కటి మాట్లాడతాడు ఇదే గ్రంథంలో 9వ అధ్యాయంలోనే. నరులారా తిరిగి రండని నువ్వు సెలవిస్తున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గడిచిన నిన్నటి వాళ్ళే వన్ డే అంటే 2 సంవత్సరాలు అయిపోయిందా? అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయిందా అనుకుంటున్నాం. ఎప్పుడో సంవత్సరం క్రింద భోజనాలు చేస్తాం, అది వెనకాల రెడీగా ఉన్నాయి. వాళ్ళు భోజనాలు చేయడానికే వస్తామా మనం? మరి ఎందుకు ఈ మాత్రం దానికి ఎందుకు? స్విగ్గీ టొమాటోలో ఆర్డర్ పెట్టేసి మీకు ఒక బిర్యానీ ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తే పని అయిపోతుంది కదా. మా అమ్మగారు జ్ఞాపకార్థం మీకు ఒక స్విగ్గీ ఆర్డర్ పెట్టాను, తీసుకోండి, మీ ఇంటికి వచ్చేస్తుంది, తినేసి ఒకసారి మా అమ్మని జ్ఞాపకం చేసుకోమంటే అయిపోయింది కదా. ఒకసారి ఆలోచించండి. అట్లాగా మీ పెళ్లి రోజులకు కూడా అట్లాగే చేసుకుంటే వదిలిపోద్ది కదా మనకి. ఎంత ఏంటంటే అవి ఏంటేంటో పెట్టుకుని దేనికో డెకరేషన్లో వీటిలన్నిటికి లక్షలు తగలేసుకొని అవసరంలా. దేనికి ఇవ్వాల్సిన సమయాన్ని దానికి ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో మానవుడు ఉన్నాడు. దేనికోసమో వెంపర్లాట. ఒకవేళ అట్లున్నామా ఒక ద్వేషంగా ఉంటుందన్నమాట. మన జపాలు తపాలు మన దేవుడి దగ్గర చేస్తాయి ఏంటి? మన తలనీలాలు పనిచేస్తాయి ఏంటి? దేవుని యొక్క గ్రంథంలో ఆ కెంకిరియాలో తలమొక్కు తీర్చుకోవడానికి పౌలైన ఆయన వెళ్ళాడు. ఒరే బాబు, నేను మీ అదవుల కోసం మీరు ఏదో అంటున్నారు కదా, మీ ఆచారం కోసం వచ్చాను, నేను ఇంటికి కట్ చేసుకుంటానికి నాకు ఇష్టం లేదు అంటున్నాడు పౌల్ గారు. జనాల కోసం అంటే ఒక్కొక్కసారి మనం కూడా పనులు చేయాలి. అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చెప్పాలి. అందరూ స్వీట్లు పెడుతున్నారు కాబట్టి మనం పెడతాం. పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి? ఏమన్నా చక్కుబాయి గారు తింటున్నారా ఏంటి స్వీట్లు? అక్కడ పోనీ తింటారా? తినరు. మరి ఇంకెందుకు? అందరూ పెడతారు. ఇంతకు ముందు మన పూర్వాచారం పెట్టడం అనేది. ఎవడో దిప్పుతాడు, ఆడు దిప్పితే మనం ఎందుకు అనిపించుకుంటాం? పెట్టేస్తా పావు కేజీ, మరీ కేజీ పెడితే డబ్బులు వేస్ట్ అవుతాయి, మళ్ళీ అవి తినడానికి పనికిరాదు అనుకుంటారు. తినడానికి పనికిరాదు పెడితే నేను తినేస్తాను. అది సమాధుల్లో పెట్టినా లేకపోతే అక్కడ పెట్టిన అరటిపళ్ళు మేము చదువుకునే రోజులు వెళ్ళి తినేసి వచ్చేవాళ్ళం మేము. అర్థమవుతుందా ప్రియమైన వారులారా? ఈ లోకాన్ని మనం వెంబడిస్తున్నాం. లోకాన్ని వెంబడించొద్దు. ఇక్కడ ఉన్న మనమందరం కూడా కదా. అంచేత దేవుని యొక్క ఉనికిని గుర్తిందాం. కొర్నేలి అనే ఆయన కూడా నీతిపరుడు, పాపం రోమా సైన్యాధిపతి, పాపం మంచివాడు, ఎవడికి ఆపదొచ్చినా ఆదుకునే స్వభావం ఉన్నవాడు. జాతితో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, ఎవరికైనా వాడు పెట్టేవాడుగా ఉన్నాడు. దేవుడు ఆయన్ని దర్శిస్తున్నాడు. అరే బాబు పేతురు నువ్వు వెళ్ళమంటే పేతురు ఏమన్నాడంటే ఇది ఎక్కువైపోయింది మనకి. ఆడెవడో పిలిస్తే నేను వెళ్తామండి, నువ్వు వెన్నపతి పూట ఏంటి? కాదు కదా ఈ లోకంలో ఎవరికి ఆడే. మనము దేవుని ఇతరుల్లో చూచువారుగా ఉండాలి తప్ప మన యొక్క కులానో లేకపోతే మన యొక్క మడినో నిష్టనో. నువ్వు మడి కట్టుకుని ఏం చేస్తావు?
నువ్వు మడికట్టుకుని వంట వండితే ఏమన్నా పెరిగిపోతుందా ఏంటి? వంట టేస్ట్ మారదే. పోనీ మళ్ళీ లేకుండా వండితే ఏమన్నా టేస్ట్ కింద కడిపోద్దా? పడదే. వాట్స్ ద డిఫరెన్స్? నో, అది డిఫరెన్స్ ఏమీ లేదు ప్రియమైన వారలారా. కాబట్టి పేతురు గారు ఇట్లా అడుగుతూ ఉంటే ఒక దర్శనం చూపిస్తాడు అనమాట. ఇవన్నీ పనికిమాలి నేను ముట్టుకోకూడదే అన్నాడు అనమాట. ఈ నేను తినకూడదని ఎప్పుడో చెప్పాడు. తినకూడదన్నావా? ఆ కాలంలోకి వెళ్ళిపోయిన తర్వాత సమస్తాన్ని మీకు ఇచ్చాను, శుభ్రంగా తినండి రా అన్నాడు నోవహు కుటుంబంతో. దేవుడు మీరు జంతువులు తింటారు, ఏం తింటారు, తినిపాడేయండి అన్నాడు దేవుడు. అంతేగాని దాన్ని తినడం వల్ల వచ్చేవి అనర్థాన్ని కూడా దేవుడు చెప్పాడు ప్రియమైన వారలారా. అతి సర్వత్రా వర్జయేత్. ఏదైనా టూ మచ్ ఈస్ గుడ్ ఫర్ నథింగ్, నథింగ్ ఫర్ గుడ్. ఏది తీసుకున్నా పర్లేదు మనం. ఏది ఎక్కువైనా కష్టమే. పిల్లల్ని ఎక్కువ ప్రేమించినా మటాష్, అలాగే పిల్లల్ని అసలు ప్రేమించకపోయినా మటాష్. అవసరమైనప్పుడు హెచ్చాలి, అవసరమైనప్పుడు తగ్గాలనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇది కూడా సినిమా డైలాగ్ కాదు, బైబిల్ డైలాగ్. తగ్గేదేలే అనే డైలాగ్ కూడా బైబిల్దే ప్రియమైన వారలారా. దేవుడు తగ్గేవాడు కాదు, తగ్గేదేలే. ఇది కూడా ఇక్కడదే. కాస్త మార్చి పెట్టుకుంటాం. అదేమో సినిమా డైలాగులు అంటే సినిమా డైలాగులు కాదు అవన్నీ కూడా. దే ఆర్ ది లివింగ్ వర్డ్స్, దే ఆర్ ది లివింగ్ వర్డ్స్. అవి జీవపు మాటలు ప్రియమైన వారలారా. ఇటువంటి సందర్భాలని మనము ఏర్పాటు చేసుకుని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి దేవుని యొక్క మాటల్ని వింటూ వారిని జ్ఞాపకం చేసుకుంటాం. నీతి మంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట శ్రేయస్కరం, శ్రేయస్సు. దట్ ఈస్ ఆల్సో ది బ్లెస్సెడ్నెస్. దీవించబడ్డం ప్రియమైన వారలారా. కాబట్టి కుమారుడు చాలా చక్కటి విషయాలు చెప్పాడు. సైంటిఫిక్ ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళాడు కదా మిమ్మల్ని అందరినీ కూడా. సైంటిఫిక్ గా మనం ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఎక్కడికి రావాలా? ఇక్కడికి రావాల్సిందే. మీరు ఎక్కడికి వెళ్ళినా దిస్ ఈస్ ద బిగినింగ్ అండ్ ది ఎండ్. ఆల్ఫా యు, ఒమేగా యు, నేనే. ఐ ఆమ్ ద బిగినింగ్ అండ్ ది ఎండ్. ఎవ్రీథింగ్ ఎండ్స్ విత్ మీ, ఎవ్రీథింగ్ బిగిన్స్ విత్ మీ. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియమైన వారు. ఆ దేవుని యొక్క ఉనికిని గుర్తించగలిగితే నువ్వేం పేరు పెట్టుకుంటా పెట్టుకో, కానీ దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవాడుగా మనము ఉండాల. ఇది క్రీస్తు గురించి చెప్తున్నారా లేకపోతే యేసు ప్రభు గురించి చెప్తున్నారు? యేసు ప్రభు గురించి చెప్పడంలా, నీ రక్షణ గురించి చెప్తున్నాం మేము. ఎందుకు ఇవన్నీ మనసులో రకరకాల ఇవన్నీ పెట్టుకుంటాం? ఎందుకు? ఆడి మీద ద్వేషం ఎందుకు, ఈడి మీద ద్వేషం ఎందుకు? ఇవన్నీ అవసరమా? అవసరం లేదు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చాలా అద్భుతమైన మాట. నరులారా తిరిగిరండి. ఈ లోకంలో పడిపోయారు మీరందరూ కూడా. ఈ లోకంలో పడిపోయి మీరు ఎక్కడికక్కడ గోడలు కట్టుకున్నారు, ఫెన్సింగ్. మీరు ఫెన్సెస్ పెట్టుకున్నారు. ఇంగ్లీష్ పోయిటర్లో ఒక సాంగ్ ఉంటుంది. ఇద్దరు నైబర్స్ ఉంటారు, ఇద్దరు మామిడి తోటగాళ్లే. ఈడి కాయలు ఇందులో పడిపోతున్నాడు, ఆడి కాయలు ఇందులో పడిపోతున్నాయని తోటకి ఏం కట్టారు వీళ్ళు? ఏం కట్టుకున్నారు? ఇటువంటి కుర్రోళ్ళు ఏం కట్టుకున్నారంట? తోట ఫెన్సింగ్ వేసుకున్నాడంట. ఎప్పుడో ఒకసారి మన తోటలు చూద్దారని మీ ఫ్రెండ్స్ వీళ్ళ నాన్నలో ఒకసారి ఒక తోటలోకి వెళ్ళొద్దామరా అని తోటలోకి వెళ్ళొద్దా ఉంటే తోటకి మధ్యలో ఏం కనబడుతుంది? ఫెన్సింగ్ కనబడుతుంది. ఇదేంట్రా బాబు ఫెన్సింగ్ కట్టారేంటి అంటే, ఫెన్సింగ్ కట్టినట్టు వీళ్ళ నాన్నలు కూడా చెప్పలా. ఆ తోట వాళ్ళు ఇద్దరు కూడా ఒకసారి తోట చూద్దారని వెళ్తే ఉన్న పరిస్థితి అంటే ఫెన్సింగ్ కట్టుకున్నారు. ఫెన్సింగ్ ఎందుకు కట్టుకున్నారో అర్థం కాల. ఆడి కొమ్మ ఈడి దాంట్లోకి వచ్చింది, ఈడి కొమ్మ ఆడి దాంట్లోకి వచ్చింది. పడితే అది సేమ్ చెట్టే, ఇది సేమ్ చెట్టే, రెండు మామిడి తోపులే. ఆడికి కాయలు పడితే ఇందులో పడతాయి కదా, నీ కాయలు అందులో పడతాయి కదా, ఈక్వల్ అయిపోతుంది కదా, ఈక్వేట్ అవుతుంది కదా. మరి ఎందుకు కట్టుకున్నావు ఫెన్సింగ్? ఇదేంటి నానా అని అడుగుతున్నాడు అనమాట. ఇదేంటి నానా మీరు ఎందుకు కట్టారంటే, అలా కాదు, అలా మనకి ఈ ప్రాబ్లం అయిపోతుంది, కాయలు అలా వచ్చేస్తున్నారు, వాళ్ళు వచ్చి ఈ కాయలు కోసిపోతున్నారు. ఆడి 100 కాయలు కోస్తే నువ్వు ఆడి తోటలోకి వెళ్ళి 100 కాయలు కోసుకో, ఏమైంది? గివ్ అండ్ బీ గివెన్, టేక్ అండ్ బీ టేకెన్, ఆస్క్ అండ్ బీ ఆస్క్. ప్రభు చెప్పింది, నడుగుడి నీకు ఇవ్వబడుతుంది, వెతకండి
మీకు దొరుకుతారు. ఇది మీరు ఈ సింపుల్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ ని మీరు మర్చిపోయారా? ఇది కాదు, అర్జెంట్ గా ఫెన్సింగ్ తీసేయండి అంటాడు అనమాట తండ్రి. ఇద్దరు అప్పుడు వీళ్ళకి బుద్ధి వచ్చి ఆ ఫెన్సింగ్ ని తీసేస్తారు. పోనాడు కాయలు కోసుకుంటాం వల్ల నీకు వచ్చే నష్టం ఏంటి అని అడుగుతాడు. ఈడు కాయలు కోసుకుంటాడో పక్షులు వచ్చి కోసుకుని తినేసి పోతున్నాయి కదా రాళ్ళు చేసి, మరి వాట్ అబౌట్ దట్? తండ్రులు అడుగుతున్నారు. ఆకాశ పక్షులు వచ్చి వాటిని నాశనం చేస్తున్నాయి కదా, దానికి ఏం చూడ కోతులు అవి వచ్చి మొత్తం రాళ్ళు చేసి పోతాయి కదా, అప్పుడు ఏం చేస్తాం? మనుషులే కదా తింటున్నారు, వాటిని మనుషులు వచ్చి తింటున్నారని నువ్వు దొడ్డుకి అర్థమేంటి? ఇది కాదు కదా. నువ్వేమనుకుంటావు? రోడ్డు అంటే వెళ్తా గులాబీ నాకు ఇస్తే బాగుండాలి అనుకుంటావు. నీ ఇంట్లో ఉన్న గులాబీ ఆడన్నా పోతే కొయ్కు కొయ్కు కొయ్కు. మరి ఇది డబుల్ స్టాండర్డ్ లైఫ్ మనకొద్దు ప్రియమైన వాళ్ళ. క్రైస్తవ జీవితం డబుల్ స్టాండర్డ్ వద్దు అంటుంది. వర్డ్ డబుల్ ఎడ్జెడ్ అంటుంది. కాబట్టి అది ఎక్కడికక్కడ కోసుకుపోతుంది. దాన్ని మనము కొయ్యనిస్తే ప్రాణాత్మలు అనే వాటిని మూలుగును కూడా విభజించనంత మట్టుకు దూరుతూ అది విచక్షణను వివేచనను నీకు ఇస్తుంది. డిసర్నింగ్ కెపాసిటీ నీకు పెరుగుతుంది. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం డిసర్నింగ్. దీని మాట అర్థం ఏంటంటే టు లివ్ ద లైఫ్ దట్ యు హ్యావ్ టు లివ్. నువ్వు జీవించవలసిన జీవితాన్ని జీవించు, అంతేగాని దేన్నో పట్టుకుని జీవించొద్దు. ఉంటాయి కొన్ని కొన్ని ఆచారాలు వస్తూ ఉంటాయి. ఆచారాలు నెమ్మదిగా తీసుకుంటూ పోవాలా. దాన్ని వదిలే రైట్ అవే ఐ డోంట్ సే దాన్ని తీసేయండి అని నేను అంటారా? ఉంచండి, కానీ ఆవిడ ఎందుగా అది జ్ఞాపకం చేస్తున్నా. పెట్టారు అన్నదాన్ని నేను విమర్శించటంలా. పెట్టారుగా, పెట్టండి, ఏమవుతుంది? ఇలా పెట్టారేంటి అని నేను ఇక్కడ సేవకుడిగా ఇక్కడ ఉండి ఇలా పెట్టారేంటి, మీరు ఇలాగెందుకు పెట్టారు? అది తప్పు. పెట్టారంటే ఏమవుతుంది? సుఖమయ్య గారు తినరు, మళ్ళీ పాస్టర్ గారే తింటారు కదా. లేదా షార్ట్ వచ్చినాయి స్వీట్స్, తప్పని అటు ఇటు చూసి ఎవరో చూడకుండా ఆ స్వీట్స్ అట్టుకొచ్చి సర్వింగ్లోకి వెళ్ళిపోతారు. నథింగ్. పేతురు గారికి చాలా క్లియర్గా అన్నమాట, మన విశ్వాస జీవితం అనే దానికంటే మన జీవితంలో ఇతరులకు ఉపయోగపడే జీవితం ఎంత ఉంది మనది. 60 సంవత్సరాలు బతికావా? 60 days ఉన్నాయా? 60 hours ఉన్నాయా? 20 years బతికావా? 20 hours ఉన్నాయా? లేకపోతే 20 minutes అన్నా ఉన్నాయా? కనీసం 20 seconds అన్నా ఉన్నాయా? 60 seconds అన్నా ఉన్నాయా? అందుకే దేవుని యొక్క వాక్యం ఇటువంటి సందర్భాల్లో నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ఉండి నిమిత్తము నేను మీతో చెప్తున్నానంటే వీళ్ళందరూ పాతాచారాలను బట్టి బతికిన వాళ్ళు అనమాట. వీళ్ళు తెస్సలోనికా సంఘం అనేది చాలా భయంకరమైన కరుడుగట్టిన ప్రకృతిని ఆరాధించేవారు. దేవుణ్ణి ఆరాధించొద్దు, లేకపోతే ప్రకృతిని ఆరాధించే వాళ్ళని నేను తిడతాం కాదు, కానీ ప్రకృతిని ఆవిడిచ్చాడు. ఈ భూమి ఆకాశము నాదే కదా, ఐఆమ్ ది ఆరిజినేటర్. ఇక మీరు దాన్ని పట్టుకుంటారు ఎందుకు? ఇది ఎవరినో విమర్శించుకుంటాం కాదు, ఎవరినో మనం అంటాం కాదు. జపాలు చేస్తున్నాం, దానివల్ల ప్రయోజనం లేదు. తపాల వల్ల ప్రయోజనము లేదు. జీవితం వల్ల మాత్రమే యువర్ లివింగ్, యువర్ మేనిఫెస్టేషన్స్. త్రికరణ శుద్ధి. చివరిగా నేను చెప్పేది త్రికరణ శుద్ధి. త్రికరణములు అంటే 3 కరణాలు, 3 చేసేవలసినవి: మనస్సు, వాచ, కర్మణ. ఇవి త్రికరణ శుద్ధి. నీ ఆలోచన విధానం బాగుండాల, నీ వాచకం బాగుండాల, మాట చాలా దేవుని యొక్క వాక్యం ఉప్పు వేసినట్టు ఉండాలి, టేస్టీగా. స్వీట్ కంటే ఏదంటా మంచిది? కోడి మాసంలో షుగర్ వేసుకుంటారమ్మా మీరు? ఏది ఇస్తే బాగుంటుంది? మీరు ఎప్పుడన్నా ఒరిజినల్ పాలలో, గేదె పాలల్లో కాస్త ఉప్పు వేసుకుని తాగారా? దాని టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా? తాగి చూడండి, తెలుస్తుంది కదా.
లెమన్ సోడాలో కదా ఉప్పేయండి, ఒక పించి ఉప్పేయండి అని అడుగుతారు. ఉప్పేసినప్పటికీ లెమన్ సోడా టేస్ట్ ఏమవుతుంది? స్వీట్ లెమన్ ఏమవుతుంది? మారిపోతుంది కదా టేస్ట్. థమ్సప్ సోడాలు, తర్వాత ఇంకో సోడాలు చేయించుకున్నారు కదా బయట, ఆఫ్టర్ సోడాలు. అందులో కూడా కొద్ది సాల్ట్ తగలనివ్వండి సార్, ఉప్పు వేసినట్టు ఉండాల. అది ఉప్పు శరీరానికి శ్రేయస్కరం. శరీరాన్ని నిల్వ చేసేది కూడా ఉప్పు. శవం ఎక్కువ కాలం ఎక్కువసేపు ఉండాలంటే చుట్టాలు పట్టాలు అమెరికా నుంచి వచ్చేదాకా నువ్వు ఐసులో పెట్టిన దానికంటే ఉప్పు మూటలు గట్టి కింద పెడితే అది ఉంటుంది. కానీ మనం దాన్ని నమ్మం. మనకి టెక్నాలజీ ఎక్కువైపోయి ఇక దాన్ని నమ్ముతాం, ఫ్రీజర్ని నమ్ముతాం. ఫ్రీజర్ పనిచేయడం మానైతే తెలుస్తుంది. అప్పుడు ఫ్రీజర్ మూత తీయగానే వాసన వస్తుంది కదా. కాబట్టి మన మాట వాచకము ఉప్పు వేసినట్టుగా ఉండాల. తర్వాత ఇంకోటి ఏంటి? కర్మణ్యవాధికారస్తే. మనం ఎక్కడి నుంచో తీసుకుంటాం, అందులో ఉంది ఇందులో ఉంది చెప్పుకోవడం ఏంటి? అవన్నీ ఓపెన్. అవి ఏ గ్రంథంలో ఉండడం ఏంటి? అవన్నీ ఓపెన్. మనం ఒప్పుకుంటాం అంతే. కర్మణ్యవాధికారస్తే దాని అర్థం ఏంటి తెలుసా? మనం ఏదైతే చెయ్యాలో దాన్ని మాత్రమే చేయాలా. మనం ఏదైతే చేయాలో, ఒక మనిషి ఏదైతే చేయాలో అది మాత్రమే చేయాలా. అది చెప్తుంది బైబిల్. ఈ జీవ గ్రంథం అని దీనికి ఎందుకు పెట్టారంటే, నువ్వు ఎక్కడ తీసుకున్నా దట్ ఈస్ లైఫ్. లైఫ్ స్ప్రింగ్స్ ఫ్రమ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యంలో నుంచి జీవం బయటకు వస్తుంది అనమాట. స్ప్రింగ్స్ అంటే ఓట్లు, స్ప్రింగ్స్ అంటే ఓటలు. నేలలో నుంచి వచ్చే నీటి యొక్క ఓటల్ని స్ప్రింగ్స్ అంటాం. ఇంకొక అర్థం స్ప్రింగ్ అంటే ఉరకటం అనే అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే స్ప్రింగ్ అంటే పై కింద నుంచి వచ్చేది. ఇంకో స్ప్రింగ్ అంటే ఇళ్ళలాగా అనుకుంటే వచ్చే స్ప్రింగ్, అదొక ఆపరేటస్. కాబట్టి ప్రియమైన వారులారా, చక్కటి ఈ యొక్క సమయంలో, ఈ యొక్క సందర్భంలో మరి దీయన సక్కుబాయి గారు కాలం చేసి దేవుని యొక్క సన్నిధికి చేరి 2 సంవత్సరాలు అయిన సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క సంస్మరణ లేదా జ్ఞాపకార్థ కూడికలో మనందరం చేరాం. ఆవిడ జ్ఞాపకం చేసుకుంటూ మన గురించి మరోసారి జ్ఞాపకం చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున మనతో. మీరు కూడా మీ గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితాలు ఎట్లా ఉన్నాయి? ఆ స్కేల్కి కొలతకి తగ్గట్టుగా ఉందా లేదా? మట్టపు గుండె అనేది ఉంటుంది దేవుని యొక్క గ్రంథంలో. మట్టపు గుండె దేనికి సంకేతం అంటే నెట్ట నిలువుగా కట్టడానికి సంబంధించింది. 90 డిగ్రీలో కట్టారు అని చెప్పడానికి ఉపయోగించే గుండు మట్టపు గుండె. తాపి వాళ్ళు వాడతారు. ఏ మాత్రం మట్టపు గుండు తగలకపోతే గోడకి అక్కడ గోడ వంకరగా ఉన్నట్టు లెక్క, ఇలాగ వెళ్ళినట్టు ఇలా వెళ్ళినట్టు అన్నమాట. అలా వెళ్ళకోకుండా ఉండాలంటే దాని పైన పట్టుకుని పెడతాడు అనమాట. మట్టపు గుండె గోడ కరెక్ట్గా వెళ్తున్నట్టు. దాన్ని ప్లాస్టింగ్ చేసినప్పుడు కూడా దాన్ని వాడుతాడు ప్రియమైన వాళ్ళు. ఇప్పుడు దేవుడు ప్లాస్టింగ్ చేస్తున్నాడు. ఆ ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు మట్టపు గుండె మనకు పెడుతున్నాడు. ఆయన మట్టపు గుండె పెట్టినప్పుడు అంత నిదానంగా మన జీవితం ఉందో లేదో చూసుకోవాలా. ఉంటే మంచిది. ఒకవేళ వంకరగా ఉందా కాస్తంత బెండు తీద్దాం, నిలబెడదాం కరెక్ట్గా. దేవుని మీరు ఏమైతే అనుకుంటున్నారో, మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఏది అనుకున్నా సరే ఇక్కడ ఉన్నది. మీరు ఇతరులు మిమ్మల్ని ఏమన్నారో అది ప్రభు మాట్లాడిన మాట, ఆ మాట ఒకసారి మనం మాట్లాడుకుని ముగిందాం. ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, మీరు ఇతరులు మీకు ఏం చేయాలనుకుంటున్నారో అది మీరు ఇతరులకే చేయండి. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అదే విషయాన్ని యోహాను అనే ఆయన కూడా చివరిగా మాట్లాడుతాడు అనమాట. మనం ఆయన ఆజ్ఞలను గైకొనటే ప్రేమ అంటే ద ఫాలోయింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ థింగ్స్. ఎవరన్నా ఏదైనా ఒక విషయాన్ని మనకు చెప్తే దాన్ని ఫాలో అవటమే ప్రేమ అనే ఒక అర్థాన్ని మనం తీసుకుంటాం దేవుని యొక్క గ్రంథంలో. హిబ్రూలో దాన్ని ప్రేమ అని తర్జుమా చేశారు తెలుగులో. మనం ఆయన ఆజ్ఞలను పాటించడమే దేవునిని ప్రేమించడం అని అర్థం. ప్రేమ వల్ల దేవుని యొక్క మాటల్ని మనం పాటిందాం మన జీవితంలో.
మనం పాటిస్తే ఎలాగో ప్రభు నందు మృతులు అంటే అంతకుముందు వేరు జీవితంలో ఉన్న తల్లిగారు దేనిలోకి మారారంటే దేవునిలోకి వచ్చారు. ప్రభు నందు మృతి నొందింది. అండ్ దే రోజ్ అండ్ షీ రోజ్ వైల్ షీ వాజ్ అలైవ్. ఆవిడ బతుకుండగానే చనిపోయి లేచింది. ఎందులో లేచింది? ప్రభులో. అప్పుడు చనిపోయింది. కాబట్టి ఆవిడ షీఈస్ బ్లెస్డ్. ఆ స్థితిలోకి మనం కూడా జీవించిన మనం కూడా ఒకవేళ మంది ఏదన్నా ఉందేమో చూసుకొని దానిని సరి చేసుకొని దేవునిలో ముందుకు కొనసాగినట్లయితే మనం జీవాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. ప్రియమైన వాళ్ళ స్వతంత్రించుకుందాం, ప్రయత్నిస్తే పోయేదేముంది? అది డైలాగే. అది చేసి చూడండి అన్నాడు. ఒక్కసారి మీరు ట్రై చేయండి. పురాతన మార్గంలో నుంచి చూడండి, ఉత్తమమైన మార్గం ఏదో చూడండి, దాంట్లో ఒకసారి ట్రైల్ వేయండి అంటున్నాడు ఇర్మియా ప్రవక్త. ట్రైల్ వేద్దాం. ఒకవేళ ఇదంతా మతం గురించి ఎంతసేపు మాట్లాడారు, ఏదో కాస్తంత బాగున్నాయి, చక్కగా మధ్యలో ఇంగ్లీష్ పదాలు, ఆ పదాలు ఈ పదాలు మీరు మాట్లాడారు కాబట్టి ఇది కొంచెం స్వీట్గా ఉంది. అట్లాంటి ఆలోచనతో ఉండకండి. అదేం స్వీట్గాను అలాగే ఉండదు. ఒకసారి ఆలోచించండి, అర్థం అవుతుంది. అలాగే అర్థం చేసుకుని ఒకసారి ఈ భేషజాల్ని ఇతర వాటిని మనము కాస్తంత పక్కన పెట్టి ఒకసారి యథార్థంగా ఆలోచించినట్లయితే జీవమార్గం తెలుస్తుంది. అందుకే ప్రభు వారు అంటారు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, జీవాన్ని. జీవమార్గం డెఫినెట్గా తెలుస్తుంది. అందులో మాత్రం 100% పర్ఫెక్ట్ హ్యాపీనెస్ ఈజ్ ఎష్యూర్డ్. 100% హ్యాపీనెస్ ఈజ్ ఎష్యూర్డ్. 100% పీస్ ఈజ్ ఎష్యూర్డ్. 100% పొందుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ పొందుకుని ఉంటే ముందుకు కొనసాగడానికి దేవుని యొక్క కృపను అడుగుదాం. దేవుని యొక్క కృప ఇక్కడ చేరిన మనందరికీ మరముఖ్యంగా మరి ఈ జ్ఞాపకార్థ కూడికను ఏర్పాటు చేసిన దీయన వారి కుటుంబానికి అందరికీ కూడా, పెద్ద ఆయన దగ్గర నుంచి చిన్న ఆయన దగ్గర వరకు, పిల్లలకి, మనవాళ్ళకి, అందరికీ మరొకసారి నేను తెలియజేస్తూ దేవుని యొక్క కృప ఆ కుటుంబం మీద, ఇక్కడ చేరిన మనందరి మీద ఉండి మనల్ని ప్రభు యొక్క మార్గంలో ముందుకు నడిపించును గాక. ఆమేన్. మరి చక్కని వాక్య సందేశాన్ని ఇచ్చినటువంటి మరి రాజ్ కుమార్ గారికి, మరి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నానండి. మరి చాలా చక్కని మాటలు చెప్పారు కదండి. ఎవరండి? యేసు ప్రభు వారు ఎవరు? ఆయనే జీవము, మార్గము, సత్యము. మరి జీవం గురించి మరి చాలా చక్కగా చెప్పారు. మరి జీవం అనేది కనబడుతుందా అండి అందరికీ? మొక్కల్లోని జీవం ఉంది, మన మనిషిలోనూ కూడా జీవం ఉంది కదండి. మరి జంతువులను కూడా జీవం ఉంది. మరి ఈ జీవం వేసే జీవం అంటే ఆయన ఈ జీవంతో కాదు, నెక్స్ట్ మనం పరలోకంలో కూడా నిత్యంగా మనం జీవించినట్లుగా కూడా మరి ఆయన కూడా మరి మనకి నిత్య జీవాన్ని కూడా మనకి ప్రసాదించారు. మరి ఈ రోజు మనం చూస్తే కనుక ఫోన్కి అనేది ఏముంటుంది? లాక్ ఉంది కదా. ఫోన్కి అనేది లాక్ ఉంది కదండి. మరి మనకి లాక్ కనబడుతుందా? తాళం కప్ప ఏమైనా కనబడుతుందా? తాళం చేయి కూడా కనబడుతుందా? ఏమన్నా కనబడట్లేదు కదా. మనం లాక్ అంటున్నాం. అలాగే మనకి కనిపించని వాటిని మనం లాక్ అని, తాళం చెయ్యని, తాళం కప్పని అంటున్నాం. మరి కనిపించనివి కూడా చాలా ఉన్నాయి. మరి జీవం అనేది కూడా, నిత్య జీవితం అనేది కూడా పరలోకంలో ఉంది. మరి ఆ పరలోకంలో నిత్య జీవితాన్ని మనం పొందుకోవాలంటే మరి యేసుప్రభు వారు ఆయనే మార్గం. మరి ఆయనే మార్గమై ఎలా అయ్యారండి? మనం చూసాం కదా ఇందాక. యేసుప్రభు వారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చారు. భూలోకంలోంచి మరి ఆయన చనిపోయి ఎక్కడికి వెళ్ళారండి? పాతాళ లోకం ఉన్నటువంటి పరదేశికి వెళ్ళారు. మరి 3వ దినాన మళ్ళీ భూలోకానికి వచ్చారు. మరి భూలోకంలో అనేక మందికి కనిపించి మళ్ళీ ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. మరి ఇదే మార్గం అంటే ఏది లేదండి. మీకు ఇంత చెప్పినట్లు తాళం కప్ప అన్నట్టు మీకు మార్గం అంటే యేసుప్రభు వారు మార్గం అంటే ఏదో అనుకుంటారు. మార్గం అంటే ఆయన అనుసరించడం మార్గం అనుకుంటారు. కానీ ఆయన అనుసరించడం మార్గమే. కానీ అసలైన మార్గం ఏంటంటే మరి ఆయన మనం డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళాలి. కానీ మనం చేసిన పాపం వల్ల పాతాళ లోకంలోకి వెళ్ళిపోతున్నాం. కానీ మనకు ఆ మార్గం తెలుసా అంటే మరి పాతాళ లోకంలోకి వెళ్ళిపోతుంది, నరకంలోకి వెళ్ళిపోతున్నటువంటి మనకి పరదేశంలో, మరి ఆయన నమ్ముకున్న వారిని పరదేశంలోకి మనం ఉంచుతారు. మరి నరకంలోకి పడకుండా ఉండాలంటే మనకి రక్షణ అవసరం. కాబట్టి యేసు ప్రభు వారు ఎలాగైతే మరి పరలోకం నుంచి భూలోకానికి, భూలోకం నుంచి
మరి పరదేశికి, మరి పరదేశం నుంచి భూలోకానికి, భూలోకా నుంచి మరి పరలోకానికి వెళ్ళారో ఆ యొక్క మార్గం ఆయనకే తెలుసు. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలంటే ఎవరు తెలుసు? ఆల్రెడీ ప్రయాణించిన వారికే తెలుస్తుంది. మరి ఈ యొక్క అంతరిక్షంలో ప్రయాణం చేయాలంటే మరి ఆ యొక్క మార్గం అనేది మరి ఆయనకి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆ మార్గం గుండా వెళ్ళినటువంటి వ్యక్తి, మొట్టమొదటిగా వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరంటే ఆయనే, చనిపోయి తిరిగి లేచినటువంటి వ్యక్తి ఆయనే. ఆ మార్గం ఆయనకే తెలుసు. ఆయన ద్వారా తప్ప మరి ఎవ్వరును తండ్రి యొద్దకు చేరని ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు. మనకి రక్షణ అనే మరి ఆ భాగ్యాన్ని మనం పొందుకున్నప్పుడు ఆ మార్గం గుండా మనం ప్రయాణం చేస్తాం. మరి ఇక్కడ నుంచి మనం చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే మన అంతటా మనం వెళ్ళాం. అలాగే మరి సుదీర్ఘ ప్రయాణం మన అంతరిక్షపు అవతల ఉన్నటువంటి పెద్ద గ్రహాలు దాటుకు వెళ్ళాలంటే మరి యేసు ప్రభు వారు ఆయనే మార్గము, మరి జీవము, ఆయనే సత్యము. ఇందాక చెప్పినట్లుగా ఫైనల్గా మరి ముగించేస్తున్నాను. మరి పాస్టర్ గారు చెప్పినవన్నీ కంక్లూడ్ చేసి, మరి ఆయనే సత్యము. సత్యం అంటే యేసు ప్రభు వారు జన్మించడం సత్యం, అది చరిత్ర చెప్తుంది. యేసు ప్రభు వారు చనిపోవడం సత్యం, అది చరిత్ర చెప్తుంది. యేసు ప్రభు వారు తిరిగి లేవడం కూడా సత్యం, అది చరిత్ర చెబుతుంది. మరి ఇందాక చెప్పినట్టు చరిత్రలో రాసుకున్నటువంటి కొంతమందిని మీకు పరిచయం చేస్తాం కదా, జోసఫ్ స్లేవర్స్ అనే అతని వ్యక్తిని. మరి ఆయన చరిత్రకారుడు. అలాంటి చరిత్రకారులు చాలా మంది కూడా యేసుప్రభు చనిపోయి తిరిగి కలుసుకున్న వారిని మేము కలిసామని చరిత్రకారులు రాసుకున్నారు. కాబట్టి యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేవడం అనేది కూడా సత్యం. ఆయన చెప్పింది ప్రతిదీ సృష్టిలో అనేది కూడా సత్యం. ఈ రోజున మనం అనుసరిస్తున్న అన్ని కూడా అసత్యాలే. మనం టీవీ చూస్తున్నా అసత్యం, సినిమాలు చూస్తుంది అసత్యం, మనం మాట్లాడుకున్న దాంట్లో చాలా అసత్యాలు. ప్రతిదీ లోకంలో ఉన్నటువంటి అసత్యాలతో నిండిపోయింది. కానీ సత్యమైనటువంటి ఏంటంటే ప్రకృతిలో ఉన్నది ప్రతిదీ సత్యం. చెట్టు సత్యం, గాలి సత్యం, నీరు సత్యం, ఈ పంచభూతాలు సత్యం. అలాగే మరి యేసుప్రభు గారు చనిపోయి తిరిగి లేవడం, మనల్ని తీసుకెళ్ళడం అనేది కూడా సత్యం. కాబట్టి ఆయనే జీవము, మార్గము, సత్యము. మరి ఈ యొక్క మాటల మీ అందరికీ కూడా మరి ఖచ్చితంగా యేసుప్రభు వారిని అంగీకరించి మరి మీరందరూ కూడా నిత్య జీవితాన్ని పొందుకోవాలని ఆశిస్తున్నామండి. మరి మా పెద్దమ్మ గారు దియ్యన సక్కుబాయి గారి గురించి మరి ఎవరన్నా ఒక కొద్దిగా మాటలు మాట్లాడాలని తలిస్తే కనుక ముందుకు రండి. మరి అలాగే మరి జయలక్ష్మి గారు మా పెద్దమ్మ గారి గురించి మాట్లాడాలని ఆశపడుతున్నారు. మరి ఆమె ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మరి అలాగే ఇంకా ఎవరన్నా ఉంటే కనుక మరి నెక్స్ట్ రెడీగా ఉండండి. ఈ సమయం ఇచ్చినటువంటి దేవాదేవునికి మొదటగా వందనాలు చెల్లిస్తున్నానండి. తర్వాత ఇచ్చినటువంటి దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మేము ఈ సుబ్రహ్మణ్య నగర్లో వీధిలోనే మేము ఉంటాము. మరి సక్కుబాయి గారు ఒక రకమైన బలహీనత ఆమెకు ఏర్పడినప్పుడు మరి ఆమెతో మేము కొంచెం పరిచయం అయినందువలన ఆమె మరి నాకు కలిగినటువంటి బలహీనత చాలా భయంకరమైనటువంటి బలహీనత. అయితే మరి మీరు దేవుని సన్నిధికి వెళ్తున్నారు కదా, మీ దేవుడు మరి నన్ను బాగు చేస్తారా అని అంటే, మీరు విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచితే తప్పక దేవుడు బాగు చేస్తాడు. మరి అయితే మీరు దేవుని సన్నిధికి మరి రావడానికి మరి మీరు ఇష్టపడితే మాత్రం నేను తీసుకెళ్తాను. ఎందుకంటే మరి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మరి చాలా ఐక్యతతో ఉండేటువంటి కుటుంబాలు. మరి వారు అందరూ మరి మాకైతే తెలుసు. అయితే మరి ఇలా ప్రార్థనకు వస్తాను అంటున్నారు, బాబు నిజమా కాదా అనేసి నేను కొంచెం డౌట్ పడ్డాను. ఆ తర్వాత నేను నిజంగానే వస్తానండి, మరి ఏదేమైనా కానీ నేను దేవుణ్ణి నమ్ముకుంటాను అనేసి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి ఆమె చాలా యథార్థతతో ప్రతి విషయానికి మరి నిజంగా చెప్పాలంటే మరి ఆమె మన మధ్యలో లేదని ఒక బాధే, కానీ ఆమె అయితే మరి నిజంగా ఇప్పుడు దైవజనులు ఇద్దరు చెప్పినట్లుగా ఆమె పరదేశంలో ఉన్నదని మేము నమ్ముచున్నాము. ఎందుకంటే మరి ఒకానొక దినాన్ని మన అందరం కూడా మరి ఆ స్థలానికి వెళ్ళవలసి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఎవరికి శాశ్వతం కాదు. అయితే ఆమెను చూస్తామనే నిరీక్షణ అయితే మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలకు మాత్రమే ఉంటుంది ఆ నిరీక్షణ. అయితే మరి అలాంటి పరిస్థితుల్లో నేను దైవజనుని తీసుకుని వచ్చి మరి ఆమెకి ప్రేయర్ చేయించినప్పుడు
ఆమె రోజు రోజు చాలా బలహీనత నుంచి మరి స్వస్థపరచబడి బలపరచబడి మరి దేవునిలో బలంగా సాగారండి ఆవిడ. సాగిన తర్వాత మరి ఏమో దేవుని టైము అది ఎవరికి కూడా తెలీదు, మరణము ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు కనుక ఆమెకి మరి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలము పూర్తయిపోయి మరి ఆ దేవుని సన్నిధికి వెళ్ళడం జరిగింది. మరి విడిచిపెట్టబడినటువంటి మరి భర్త బిడ్డలు మరి వాళ్ళు కూడా రక్షింపబడ్డారండి. వాళ్ళు రక్షణలో మరి ఇంకా ఎదగాలని నా ఆశ. అయితే మరి నాగట మీద చేయి వేసి వెనక తిరిగివాడు నాకు పాత్రుడు కాదు అంటున్నారు. బిడ్డలైతే మరి ముందుకు వచ్చారు, రక్షింపబడ్డారు. ఆ రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోవడానికి మరి ఇందులో క్రైస్తవ బిడ్డలందరూ ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. విడిచిపెట్టబడినటువంటి ఆ కుటుంబానికి మరి దీవెనకరంగా ఉండడానికి మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. తర్వాత ఏంటంటే మరి ఆమె విగ్రహారాధన నుంచి వచ్చినప్పటికీ కూడా మరి దేవునిలో చాలా బలంగా నిలబడ్డారండి. ఆ విషయం అయితే నేను చెప్పగలను. నేను ఎప్పుడు వచ్చినా ఒకవేళ రాకపోతే మరి ఫోన్ చేసేసి మరి ఏంటి రావట్లేదు, నన్ను విడిచిపెట్టేస్తారా, అయ్యో రండి బాబు రండి వచ్చి మరి దేవుని మాటలో నాకు చెప్పాలి, లేకపోతే దేవుడు ఇలా మాట్లాడారు, ఆవిడతో దేవుడు కూడా మాట్లాడారండి. మరి అవన్నీ కూడా నాకు చెప్తా ఉండి చాలా ఆనందపడతా ఉండేవారు. ఆమెను కూర్చున్నటువంటి దర్శనాలు కూడా నాకు దేవుడు చూపించారు. ఆ దర్శనాల ప్రకారంగానే దేవుడు ఆమెని మరి మరణాన్ని మరి ఈ లోకం మరణం అయితే వచ్చింది కానీ ఆమెకి అక్కడ నిత్య జీవములో ఉన్నదనేటువంటి గొప్ప నిరీక్షణ దేవుడు మనందరికీ ఇచ్చారు. అయితే ఏంటంటే ఇప్పుడు దైవజనం చెప్పినట్లుగా మరి అందరూ కూడా వారి కుటుంబం ఇంకా అనేక మంది ఉన్నారు, వారందరూ కూడా దేవునిలోనికి రావాలని మరి మీరందరూ కూడా వారి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే శాశ్వతమైంది ఒకటే కనుక దాన్ని వెతుక్కోవడానికి ప్రతి ఒక్కరికి దేవుడు సమయం ఇచ్చేలాగిన మనందరం ప్రార్థన చేద్దాం. దేవుడు ఎందుకంటే సమయం చాలా అయిపోయింది, చెప్పాలంటే ఆవిడ గురించి చాలా ఉంది కానీ సమయం అయిపోయింది కనుక నేను క్లుప్తంగానే చెప్పి ముగిస్తున్నాను. దేవుడి చిన్న మాటలు తన విడికిల్లో దీవించింది గాక. ఇంకెవరైనా ఉన్నారండి అది సాక్ష్యం చెప్పాలనుకున్నామని? ఇప్పుడు మరి డీజీన మోహన్ రావు గారు మా నాన్నగారు మరి నా పెద్దల గారి గురించి రెండు ముక్కలు మాట్లాడాలని ఆశపడుతున్నారు. చాలా ఉంటుంది కానీ నాకు ఇదే అవుతున్నాను అనమాట. అంత చక్కగా చేశారు కానీ దుఃఖ నాకు ఏంటంటే అలా సంవత్సరం లోపు చక్కగా చాలా లోపు వచ్చింది మా వదిలి గారు. మొత్తం ముగ్గురు మధ్య గారు కూడా చక్కగా ఏది తేడా లేకుండా అందంగా సాజుబాబుని కోపం ఎక్కువ తగ్గించుకో, గోలు రెండో నుంచుకు తగ్గించుకోబాబు, ఏమనుకో బాబు ఇలాగని చెప్పింది మా వదిలి గారు. అందుకే అంత నిజంగా ఆత్మకు శాంతి ఉండాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి అందరూ కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఈ కార్యక్రమం ముగించుకోబోతుండగా మరి బియ్యన సత్యబాయి గారి కుమారుడు మా అన్న మరి వాళ్ళ మమ్మీ గురించి మరి అలాగే మరి వచ్చిన వారందరికీ గురించి కూడా మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తుందో కోరుతున్నాం. అందరికీ వందనాలండి. దేవాది దేవుడు ఈ కార్యక్రమం జరిగించడానికి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచి మనందరినీ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు నేను దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా మొదటి సంవత్సరం ఏ విధంగా అయితే జరిగిందో అందరూ వచ్చి మాకు ఏ విధంగా అయితే బలాన్ని చేకూర్చి మాతో ఉండి నడిపించారో ఆ ద్వితీయ సంవత్సరం కూడా మాతో ఉండి బలాన్ని చేకూర్చడం వచ్చిన మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కృతజ్ఞతలు కూడా.
ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి మా కుటుంబ సభ్యులందరూ, మా చిన్నాన్నగారు వాళ్ళ అబ్బాయిలు, మా పిల్లలు వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఆ కార్యక్రమం జరిగించడానికి వచ్చినటువంటి మా అన్నయ్య గారు రత్నకుమార్ గారు, మా తమ్ముడు కిషోర్ బాబు, మీ యాజకులిద్దరికీ కూడా నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇంకా మనం ఏం చెప్పాలంటే, మనం తెలిసి తెలియక కష్టాలు పెట్టినా ఆ కష్టాలు మనం పెట్టిన కష్టాలు అనుకోకుండా రెట్టింపు ఇష్టాన్ని అందించే వాళ్ళే తల్లి. అందుకని మేము మా కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి ఈ కుటుంబాన్ని జీవించడానికి బలపరచడానికి వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏర్పాటు చేసిన విందును కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. మరి దేవాలయానికి మరి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముగించుకుందాం. మరి మా పెద్దమ్మ గారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి ప్రేమపూర్వకంగా ఇస్తున్నటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నామండి. మరి ఇప్పటి వరకు కూడా మా కుటుంబం పట్ల దయవించి మరి అందరూ వచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇంకా మరి ఏమన్నా మీకు లేట్ అయితే కనుక క్షమించమని కూడా కోరుతున్నాం. మరి అలాగే ఈ కుటుంబాన్ని గురించి కూడా మరి ముఖ్యంగా మరి చనిపోయిన వారిని గురించి మనం ఏం చేసినా కానీ అది వ్యర్థమే. కాబట్టి మనం ఇంకా అనేక మంది ఆత్మలు ఇంకా మన దేవుళ్ళు నడిపింపబడాలని మరి ఉన్నవారి గురించి కూడా మనం ప్రార్థన చేస్తూ మీ అనుదిన యొక్క ప్రార్థనలో అందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, మనం చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. సర్వలోక రక్షక, సకల కార్య సంభూతుడ, ఆది సంభూతుడ, ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతి మహిమ ఘనత తండ్రి. ఇదిగో తండ్రి, భూమాకాశంలో సర్వ సృష్టిని సృష్టించిన దేవ, మీకే స్తుతి మహిమ ఘనత తండ్రి. ఇదిగో తండ్రి, ఈ సాయంకాలం సమయం తండ్రి మేమందరం అలా కూడుకుని తండ్రి మా పెద్దమ్మ గారి యొక్క 2వ సంవత్సరం జరిపించుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి మీ వందనాలు స్తోత్రం తండ్రి. మమ్మల్ని ఈ దినం వరకు కూడా సజీవులతో ఉంచి కాచి కాపాడిన దేవా, మీకే వందనాలు స్తోత్రం తండ్రి. మరి వినిన వాక్యము తండ్రి మరి అపవాది ఎత్తుకుపోకుండా తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించి తండ్రి మరి వారు కూడా మారు మనసు కలిగి తండ్రి మీ యొక్క మార్గంలో, మీ యొక్క జీవ మార్గంలో తండ్రి వాళ్ళు కూడా నడిచేలాగిన గొప్ప భాగ్యాన్ని వారికి అందరికీ దయచేయమని కోరుతున్నాను తండ్రి. ఈ చిన్ని మాటలు మా యందు ఉండి మీరు కూడా మాకు సహాయం చేసి మా యందు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద నింపినందుకు మీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి, మరి కూడి వచ్చిన అందరినీ కూడా దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మరి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తండ్రి మీరే పరిష్కరించి సహాయం చేసి నడిపించి దీవించి ఆశీర్వదించమని మరొక్కసారి మరి మా పెద్దమ్మ గారి వారి కుటుంబాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుని మీరే సహాయం చేసి మరి ఏదైతే ఇంకా కొదువుగా ఉన్నదో మీకే బాగా తెలుసు మరి ఆ యొక్క కొదవులన్నీ తీర్చి గొప్ప కార్యము, గొప్ప శుభకార్యం జరగాలని మేము ఎంతో ఆశపడుతున్నాం సహాయం చేయగల దేవుడు సహాయం చేయండి మేము కాలు పట్టిన బతిమాలుతున్నాం సహాయం చేయండి. గొప్ప శుభకార్యం జరిగేటటువంటి ఇంట్లో మరలా గొప్ప శుభకార్యం జరిగేలాగా ఆశీర్వదించి మీకే మహిమ ఘనత గొప్ప సాక్ష్యాన్ని చెప్పుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా రాజు రక్షకుడైన యేసుక్రీస్తు నామం ద్వారా మనం అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడిన గాక, ఈ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు భూమి అందు నెరవేరును గాక. మనదిన ఆహారం మేడు మాకు దయచేయం. మా ఇంట్లో అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించం. మమ్మ శోధనను తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దీవెనకరంగా
జరిగి తండ్రి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సత్యాన్ని గ్రహించుకుని మా యొక్క జీవితాలను తండ్రి మీకు అర్పించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని మన ప్రభువు యేసు క్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవునిలో అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. అందరూ ఆతిథ్యాన్ని ప్రేమపూర్వకంగా ఇస్తున్నటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను.